మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. ఎప్పుడన్నా బాధేసి అమ్మో ఈ రాజకీయాలు నా వల్ల కాదు అని మనసు ఇరిగిపోయిన సందర్భం ఏదైనా ఉందా? నా మీద ఫాల్స్ మర్డర్ కేసు కూడా పెట్టారు. అంటే బయట వాళ్ళ పార్టీ వాళ్ళేనా? అపోజిషన్ పార్టీ వాళ్ళు. నేను దొరకలేదని చెప్పి మా అన్నయ్యని 15 రోజులు జైల్లో ఉంచారు. అంటే మీరు చాలా ఆ చూసారు. రోజు ఎంతో బాధపడ్డాను. చాలా సరిగ్గా నిద్రపోని రాత్రి కూడా ఉన్నాయి. వచ్చిన తర్వాత నేను ఏంటి సార్ అంత మిమ్మల్ని బాధ పెట్టిన ఘటన ఏంటి? ఒక సోషల్ మీడియా వాళ్ళు ఛాంబర్లో ముందు కొడతాడు, గెస్ట్ హౌస్గా మార్చేశాడు. ఒక దేవాలయం చైర్మన్ మీద ఇటువంటి ఏదన్నా అవినీతి ఉంటే రాయాలి, ఏదన్నా డబ్బు కాజేస్తుంటే రాయాలి. ఈవో గారు నోటీస్కి తీసుకెళ్లారా ఎప్పుడన్నా ఇదే విషయాన్ని? ఎవ్రీవన్ నో ఇట్. అమ్మ ఉండిలోకి ఎంత సొమ్ము వస్తోంది? ఎన్నో కెమెరాలు ఉంటాయి, అధికారులు ఉంటారు, బోర్డు ఉంటుంది. ఎన్ని కెమెరాలు చూసినా కూడా కొన్ని జరుగుతాయి. అసలు మీ ఇద్దరి మధ్యలో బాండ్ ఏంటి సార్? బాలకృష్ణ గారు మీకు ఫ్రెండా, రిలేటివా, బ్రదరా, వెల్ విషరా? అసలు ఆయనకి మీకు ఉన్న సంబంధం ఏంటి? నా ఫ్రెండ్ ఒకతను సినిమా తీయాలనే సంకల్పంతో వారి దగ్గరికి వెళ్ళొచ్చాడు ఒకసారి. సెకండ్ టైం నన్ను తీసుకెళ్ళాడు. ఆ టైం బాగుంది అంతే. 5-6 నెలలకి ఆయన సినిమా ఇచ్చాడు మా ఫ్రెండ్కి. ఆ సినిమానే నరసింహనాయుడు. వావ్, నరసింహనాయుడు అదా సినిమా. తర్వాత ఇంకో సినిమా ఇచ్చాడు ఆయన. ఆ సినిమాకి ఆ ఫ్రెండ్షిప్లో అలా పెరిగింది. అప్పటి నుంచి నన్ను వదలలే ఆయన. చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఆయనకి ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు ప్రేమ వస్తుందో అర్థం కాదు. సార్ ఒక ఫోటో ఓకే, కానీ మీరు ఒక కెమెరా ఎత్తేసి ఓన్గా తీస్తే ఆయన ఊరుకోడు. పద్ధతి అవసరం ప్రతిదానికి. ఆయన స్టైల్ అది. బాలకృష్ణ గారి గురించి మా అందరికి తెలియని ఒక పర్సనాలిటీ ట్రేట్ చెప్పండి సార్. ఏ ప్రాంతానికి షూటింగ్కి వెళ్ళినా ఒక బ్యాగ్ చేతిలో ఉంటుంది, మీరు గమనించే ఉంటారు ఆయనకి. దాంట్లో దేవుడు బొమ్మలు, బుక్స్. బాలకృష్ణ గారు నమస్తే అండి. బుక్స్ అవి తీసుకొచ్చి ఈశాన్య మూల పీట ఉంటుంది, ఆ పీట మీద పెట్టుకుని. ఫ్రెండ్ అని అనడం చాలా చిన్న పదం అవుతుందేమో. చాలా దగ్గర వ్యక్తి అని చెప్పాలా, కుడి భుజం అని చెప్పాలా, లేకపోతే ఇంకా అంతకన్నా మించిన బంధం ఏదన్నా ఉంటే వాళ్ళిద్దరి మధ్యలో అది అని పేరు పెట్టాలా, నాకైతే తెలీదు. ఇదంతా వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ మాత్రమే. తెలుగుదేశం పార్టీకి సంబంధించి చాలా నమ్మకంగా పనిచేస్తున్నటువంటి ఒక కార్యకర్త అనే ఇంట్రడక్షన్ ఇవ్వడంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రస్తుతం విజయవాడలో చాలా 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 ఫేమస్ అయినటువంటి మన కనకదుర్గ గుడి కంటే ఎంతమందికి సెంటిమెంట్ పాయింట్ చెప్పండి. ఆ దుర్గ గుడికి ఆయన ప్రస్తుతం చైర్పర్సన్గా వ్యవహరిస్తున్నారు. ఇన్ని కేటగిరీస్లో ఇంత మల్టీ డైమెన్షనల్గా ఆయన గురించి ఇంట్రడక్షన్ చెప్తున్నానంటేనే ఇవాల్టి మన పాడ్కాస్ట్కి స్పెషల్ గెస్ట్ ఎంత స్పెషలో మీకు అర్థమవుతుంది. ఆయనే బొర్రా గాంధీ గారు అలియాస్ బొర్రా రాధాకృష్ణ గారుగా. చాలా మందికి తెలియదు, అంటే ఈ యాంగిల్ తెలీదు. బొర్రా గాంధీ గారు మాత్రం మన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఆయన సూపర్ పాపులర్. మరి ఆ స్టోరీ ఏంటి, ఆయనకి బాలకృష్ణ గారికి ఉన్నటువంటి ఆ స్పెషల్ బాండ్ ఏంటి, అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం ఇవాళ మన ఇంటర్వ్యూలో. సార్ నమస్కారం. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? ఫైన్, సూపర్ సార్. సార్ అసలు మీ పేరు బొర్రా రాధాకృష్ణ గారి దగ్గర నుంచి బొర్రా గాంధీగా, ఆంధ్ర అంతా మీరు సూపర్ పాపులర్, బొర్రా గాంధీగానే ఎలా తెలుసు? సో ఈ పేరు ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది? అమ్మ నా పేరు యాక్చువల్గా రాధాకృష్ణ, ఇంట్లో వాళ్ళు పెట్టిన పేరు. గాంధీ అని ఏంటంటే మా విలేజ్ పోరంకి, ఇక్కడి నుంచి ఇక్కడికి 13 కిలోమీటర్లు. మా ఇంటి పక్కనే పంచాయతీ బోర్డ్, ఇట్ ఈస్ ఎ విలేజ్. పంచాయతీ బోర్డు దగ్గర ఏముంటాయి, గాంధీ నెహ్రూ విగ్రహాలు, ఫ్లాగ్ హాస్టింగ్కి ఒక దిమ్మ ఉంటుంది కదా, మంచి దిమ్మ కట్టి ఉంచుతారు. అక్కడ ఒక గ్రౌండ్ ఉంటుంది. చిన్నప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి కూర్చునేవాడిని పద్దాక నేను, మెల్ల తుండేసుకెళ్ళి. నోట్లో చిన్నప్పుడు రకరకాల హ్యాబిట్స్ కదా, నోట్లో వేలు పెట్టుకుని కూర్చునేవాడిని ఎక్కువ. నాకన్నా పెద్దవాళ్ళంతా ఆడుతుంటే చూస్తా, అందరూ నన్ను ఏమిరా పద్దాక ఇక్కడే కూర్చుంటావు గాంధీ బొమ్మ దగ్గర, వచ్చి నువ్వు నోటు వేలు పెట్టుకుని అనేవాళ్ళు. అని నిదానంగా నాకు తెలియకుండా నా చిన్నతనంలోనే గ్రామంలో వాళ్ళు నన్ను గాంధీ 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 విగ్రహం దగ్గర ఉంటా కాబట్టి నన్ను గాంధీ గాంధీ అన్నారు. అది ఆటోమేటిక్గా గాంధీ అయ్యి ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఈవెన్ కాలేజీ లెక్చరర్స్ కూడా గాంధీ అంటారు కానీ రాధాకృష్ణ అని పిలవరు. హై స్కూల్ దగ్గర నుంచి నిర్మలా కాన్వెంట్, ఫస్ట్ నిర్మలా కాన్వెంట్ జాయిన్ చేశారు నన్ను. అక్కడ రాధాకృష్ణ అని పిలిచేవాళ్ళు. నిక్ నేమ్ అప్పుడు పిలుస్తానికి లేదు కదా అక్కడ చిన్నతనంలో, 5th క్లాస్ లోపు. ఆ తర్వాత నేను మళ్ళీ అక్కడి నుంచి మానేసి హై స్కూల్ స్టడీస్కి వెళ్ళా. ఇక అక్కడి నుంచి గాంధీ. ఆ గాంధీ ఈ రోజు వరకు అందరికీ గాంధీయే.
ఇప్పుడు చైర్మన్ అయిన తర్వాత పేపర్లో పద్దాక రాధాకృష్ణ బ్రాకెట్లో గాంధీ ఉంటే అప్పుడే ఓ, పోల్చుకోగలం. రాధాకృష్ణ అసలు పేరు అని కొన్ని వేల లక్షల మంది తెలిసింది. ఎగ్జాక్ట్లీ సార్. సో మొత్తానికి మీ గాంధీ పేరు వెనకాల ఉన్న అసలు సిసలైన కథ ఇదన్నమాట. Yes. వండర్ఫుల్ సార్. సార్ ఇప్పుడు Hmm. అందరికి ఎస్పెషల్లీ స్కూల్లో చదువుకుంటుండేటప్పుడు రోజుల్లో సార్ Hmm. ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈక్వల్ టు అని ఒక సింబల్ ఉంటుంది తెలుసా Yes. మీకు? అలాగా బొర్రా గాంధీ గారు ఈజ్ ఈక్వల్ టు ఆర్ యాజ్ సేమ్ యాజ్ బాలకృష్ణ గారు. ఇది ఎంత పాపులర్ అంటే అందరికీ తెలుసు ఈ విషయం. అవును. బాలకృష్ణ గారు అంటే బొర్రా గాంధీ గారు, గాంధీ గారు అంటే బాలకృష్ణ గారు. అసలు మీ ఇద్దరి మధ్యలో బాండ్ ఏంటి సార్? బాలకృష్ణ గారు మీకు ఫ్రెండా, రిలేటివా, బ్రదరా, వెల్ విషరా? అసలు ఆయనకి మీకు ఉన్న సంబంధం ఏంటి? అమ్మా, బాండ్ అనేది ఏమీ లేదు. Hmm. యాక్చువల్గా Hmm. నేను ఎన్టీ రామారావు గారు ఫేవరెట్ని. Hmm. యాక్చువల్లీ Hmm. నేనే కాదు, మా నాన్నగారు కూడా ఫేవరెట్. ఇది పరంపరంగా వెళ్ళొద్దు అంటారే, ఆ రకంగా మా డాడీ దగ్గర నుంచి ఆయన సినిమా వస్తే కాలేజీ ఎగ్గొట్టి మ్యాట్నీకి వెళ్ళిపోయేవాళ్ళం. Hmm. టికెట్లు తెప్పించి ఫ్రెండ్స్ అందరం తీసుకుని. Hmm. ఎన్టీ రామారావు గారిది Hmm. కొన్ని థియేటర్లో 1 వీకే పడే. Hmm. ఆ థియేటర్లో ఇన్ఫ్లుయెన్స్తో ఆ రోజు పందాలు కాసిన వాళ్ళం. ఎన్ని టికెట్లు తేగాలో నువ్వు? 30, 40, 50 ఫస్ట్ డే ఫస్ట్ షో. ఫస్ట్ డే. Hmm. అంత పిచ్చి. Hmm. మేము కాలేజీలో ఉండగానే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు. Hmm. పార్టీ పెడతానికి మెడ్రాస్ నుంచి ఆ రోజు ఆయన, అప్పటికి ఈ కొత్త ఎయిర్పోర్ట్ లేదు, Hmm. ఆ పాత ఎయిర్పోర్ట్లో దిగారు ఆయన. Hmm. రిసీవింగ్కి వెళ్ళిపోయాం. Hmm. అక్కడి నుంచి ఆయన వెంటబడి, యూత్లో ఏం తెలియదు కదా, పిచ్చి కదా, వాటర్ తాగుతాం లేకుండా గుర్తుండదు. అసలు అంటూ ఇదంతా మీ నాన్నగారి వల్ల స్టార్ట్ అయింది. ఆయన ఫ్యాన్ ఆయనకి. ఫ్యాన్. ఆ. అయితే అది ఆయన దిగి బాసరావు రెడ్డి తీసుకెళ్ళాడు. Hmm. ఆ స్టోరీ మళ్ళీ మనం మాట్లాడుకుందాం. Hmm. అప్పటి నుంచి నేను పార్టీలో ఉన్నాను. ఆ తర్వాత బాలకృష్ణ గారు ఒకసారి మండలాల ఎలక్షన్కి ఎన్టీ రామారావు గారు ఆయన ప్రచారం కోసం పంపించారు విజయవాడ. అచ్చా. బాలకృష్ణ గారు ఫస్ట్ టైం వచ్చారు విజయవాడకి. మండలం ఎలక్షన్కి. Hmm. ఆయన అప్పటికి యాక్టివ్ కాదు పార్టీలో. Hmm. ప్రచారం కోసం పంపించారు. Hmm. గాంధీనగర్లో బస్ చేశారు. Hmm. అప్పటికి స్టార్ హోటల్స్ అన్నీ లేవు. ఎక్కడన్నారు గాంధీనగర్ లో? గాంధీనగర్లో అలంకార్ థియేటర్ దగ్గరలో Hmm. ఒక డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ ఉంది. అచ్చా. వారికి బాగా కావాల్సిన డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీ. అచ్చా. ఓకే. దాంట్లో వారు పడుకుని ఉన్నారు పైన. అప్పట్లో సెల్ ఫోన్ లేవు, Hmm. కిందే ఉంటుంది ఫోన్ ఒకటి. Hmm. ఎన్టీ రామారావు సంగతి తెలుసు, క్రమశిక్షణ, Hmm. టైం అండ్ టైం, Hmm. ఈ టైంకి బయలుదేరాలి. Hmm. మేము ఉండేది పోరింగ్ గ్రామం. Hmm. అక్కడి నుంచి ఎదురొచ్చాం మేము. Hmm. ఆశ్చర్యకరం. అప్పటికి మీకు తెలుసా బాలకృష్ణ గారు వచ్చారని? తెలుసు, తెలియమట్టేనే తెలియబట్టి నేను గాంధీనగర్ వచ్చేసాను ఎదురు. ఎంతో మంది స్కూటర్లు వేసుకుని. కారణం ఏంటంటే అప్పట్లో మరి ఎప్పుడు బాలకృష్ణ గారిని అందరూ చూడరు కదా, క్రేజ్ కదా. చూస్తానికి మీకు ఇసుక ఇస్తే బందర్ రోడ్డు అసలు రాలదు. ఎన్టీ రామారావు గారు వస్తుంటే ఏ రకంగా జనం వెయిట్ చేసి సాయంత్రం 6 అంటే పొద్దున్నే 6 అయ్యేది. మరి ఈయన కోసం మొత్తం జామ్ అయి ఉంది బందర్ రోడ్డు మొత్తం కూడా. అప్పుడు ఎవరో రామారావు గారికి ఫోన్ చేశారు, బాగా ఇష్టం ఏమంటే విపరీతమైన జనం అండి, ఇంకా స్టార్ట్ అవ్వలేదు బాలకృష్ణ గారు అని. వారికి పైనుంచి ఫోన్ చేసి పిలిపించి కింద మాట్లాడి స్టార్ట్ ఇమీడియట్లీ, బాగా విపరీతమైన జనం ఉండారంట, వాళ్ళు ఇబ్బంది పడతారని ఏదో చెప్పారు ఆయనకి. మీరు బయలుదేరాలి అర్జెంటుగా బాలయ్య అంటే ఆయన హాఫ్ అన్ అవర్లో గవ్వ రెడీ అయ్యి వ్యాన్ ఎక్కి బయలుదేరారు. అది ఆల్మోస్ట్ అది బందర్ రోడ్లో సుమారుగా మా ఊరు దాటిపోయి వణుకూరు కంకిపడ దాకా వెళ్ళిపోయింది. అంతమంది జనాల్లో అప్పుడు చెయ్యి ఊపాం, కానీ అప్పుడు ఏం గుర్తుపడరు. అండి ఆ జనాల యూత్లో ఎవరిని గుర్తుపడతారు, ఎవరిని గుర్తుపడరు కదా. నేను అంతకుముందు నాకేం క్లాస్మేట్ కాదు, ఫ్రెండ్ కాదు, ఎక్కడ కలవాలి ఆయనకి. పార్టీలో తిరుగుతాం, అప్పటికే పార్టీలో తిరుగుతాం కదా. మరి ఆ విధంగా అయిన తర్వాత అది మనసులో ఉంటుంది కదా. అలా అలా పరంపరం వెళ్తా ఉండంగా పార్టీలో యాక్టివ్గా ఉండేవాడిని, బాగా చాలా యాక్టివ్గా ఉండేవాడిని, చాలా ఫ్రెషెస్గా ఉండేవాడిని పార్టీలో. యూత్లు అంతే కదా జనరల్గా. కంప్లీట్లీ మీరు ఇష్టపూర్వకంగా పార్టీకి వర్క్ చేయడానికి మీ యంగ్ ఏజ్ లోనే జాయిన్ అయ్యారు. పైగా మా అభిమాన నాయకుడు పార్టీ ఎన్టీఆర్ పార్టీ అంటే ఎలా ఉంటుంది మీరు ఆలోచన. ఇంట్లో మాట వింటామా ఇంకా, పైగా ఏజ్ యూనో. ఏనో స్కూటర్ వేసుకుని మీరు నమ్మరు, ఇవాళ కార్యకర్తలు అట్లా తిరగలేరు. రామారావు గారు వస్తున్నారంటే జిల్లా మొత్తం తిరిగేవాళ్ళం. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ మా స్కూటర్ ముందుండే అంతే. అది తింటామో తినలేదో తెలీదు. నేనే కాదు, అట్టా 100,000 మంది కార్యకర్తలు నేను చూసేవాడిని ఆ రోజుల్లో. అట్టా ఎప్పుడు ఏ పార్టీకి ఉండదో నాకు తెలిసి.
అది ఒక ఎన్టీఆర్ గారి పార్టీగా ఉంది. ఎన్నో సార్లు అసలు తెనాలి వెళ్తే తెనాలి ఉంటామా, తొక్కిసలాట్లా పోతామా కూడా తెలియదు. బాబా. అంత గందరగోళం వెళ్ళేవాళ్ళం. అంత పరిస్థితిలో వస్తామా రామా కూడా తెలియదు. అన్నీ ఈ పార్టీ పుట్టిన తర్వాత నాకు ఎన్నో విషయాలు తెలుసు. అలా ఎన్టీఆర్ గారి పార్టీ కోసం కష్టపడిన మీరు బాలకృష్ణ గారిని కలిశారు ఆ రోజు. బాలకృష్ణ గారిని ఆ రోజు ఆయన వచ్చారు, వెళ్ళిపోయారు, అయిపోయింది. ఆ తర్వాత నిదానం కాలక్రమం అయిపోయి వారు తలకోన అనే తిరుపతి దగ్గరలో ఎక్కడో చాట షూటింగ్ జరుగుతుంది, సినిమా షూటింగ్. ఓకే. అయింది. అప్పటికి నా ఫ్రెండ్ ఒకతను సినిమా తీయాలనే సంకల్పంతో వారి దగ్గరికి వెళ్ళొచ్చాడు ఒకసారి. సెకండ్ టైం నన్ను తీసుకెళ్ళాడు. ఆ టైం బాగుంది అంతే. అలా మీ పరిచయం నేను వెళ్ళిన టైం బాగుంది. ఎందుకు చెప్తున్నానంటే అది ఆ ఫ్రెండ్ నేను బస్సులు తిప్పేవాళ్ళం, అందుకోసం నన్ను తీసుకెళ్ళాడు. అచ్చా. హైటెక్ బస్సులు తెలుసుగా మీకు? తెలుసు తెలుసు. అందరూ ప్రయాణం వాటిలోనే. ఒకప్పుడు అవే మరి పెద్ద సేమ్ బ్యానర్ లో నేను తిప్పేవాడిని. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏముందో, ఆయన చాలా స్ట్రిక్ట్ ఆ రోజుల్లో. అంత తేలిక కాదు ఆయనతో మాట్లాడతాం కానీ కూర్చోవడం కానీ ఆయన పక్కన బాలకృష్ణ గారితో. ఆ టైంలో ఇతను సినిమా తీయటానికి వచ్చాడని అతను తెలుసు నా ఫ్రెండ్. నన్ను మీరు ఎవరని అడిగాడు. మీరు పక్కన నిలబడి ఉన్నారు. నేను పలానండి, నాది బందర్ రోడ్లో పలానా ఊరు, మీ ఊరు వెళ్ళే దారి, నేను ఇట్లా పార్టీలో అని చెప్పి నా దగ్గర అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ ఆల్బమ్ ఉండేది, ఎన్టీ రామారావు గారితో దిగిన ఫోటోలు చూపించినట్టున్నాను ఆయనకి. ఆయన మైండ్లో పడింది. చాలా మర్యాదగా మాట్లాడు ఆయన. కూర్చోండి అన్నాడు. కూర్చున్నాం. ఆ ఫస్ట్ టైం అన్న తర్వాత ఆయన మళ్ళీ కొంచెం షార్ట్లోకి వెళ్ళిన తర్వాత నేను ఆ దగ్గరలోనే మురళీమోహన్ గారి సినిమా ఒకటి ఒక కొండ మీద జరుగుతుంది, ఎక్కువ సెంటిమెంట్గా ఆయన అక్కడే అన్ని పాటలు తీస్తాడంట సినిమా హిట్ కోసం సెంటిమెంట్గా. గబగబా అక్కడికి వెళ్ళొచ్చా. అక్కడ చక్కగా ఆయన నన్ను కూర్చోబెట్టాడు, నన్ను గుర్తుపెట్టాడు. వైట్ అండ్ వైట్, అక్కడ వైట్ అండ్ వైట్ ఎక్కువ ఏరు కదా, నేను వైట్ అండ్ వైట్ అనేపాటికి డిఫరెంట్ మ్యాన్ లాగా ఉండేది, ఎక్కడి నుంచి వచ్చాడని చెప్పి వారిని పిలవండి అన్నాడు. ఆ స్టైల్లో ఉంటుంది హీరోలు. మీరు ఎవరో ఎక్కడి నుంచి వచ్చారంటే నేను సో అండ్ సో అండి, విజయవాడ, మీరు నాకు తెలుసు, పలానా సాట పలానా దగ్గరికి వస్తారు కదా మీరంటే, ఓ చేయరేమన్నాడు. కూర్చోబెట్టాడు. సౌందర్య పక్కన ఉంది, ఈయనటాకున్నాడు, ఆయన ఉంది. వీళ్ళిద్దరికి మధ్యలో ఎనమాలు వేశారు. ఆమె ఏదో కొంచెం డ్రై ఫ్రూట్స్ లాంటి దాన్ని మిత్తులు తింటుంది ఆమె. అంటే హీరోయిన్ కదా మరి, డ్రై ఫ్రూట్స్ తినాలి. దాన్ని మిత్తులు తింటుంది. మంచి నాకెమ్మటే కొంచెం హాట్ స్వీట్ వచ్చినాయి, తీసుకున్నా. అక్కడ అంతా కూడా సెట్ చేస్తున్నారు సాంగ్కి. మళ్ళీ టైం లాగుతుంది, అక్కడికి అంతా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దగ్గరలోనే. కాసేపు కూర్చుని 1 అరగంట, సార్ వస్తాను దండం పెట్టి వచ్చేసా. వచ్చేసిన తర్వాత ఈవినింగ్ 4:30 అలా అవుతుంది టైము. ఆయన అడిగారు మీ ప్రోగ్రామ్ ఏంటని. బాలకృష్ణ గారు ఫస్ట్ టైమే ఆ వెళ్ళిన ముహూర్తం అటువంటిది. ఏం లేదండి, మీకు కనిపిస్తాం కోసం వచ్చామండి, మేము విజయవాడ వెళ్ళిపోతాం అన్నాం. ఉంటారా ఈరోజు అన్నారు. మీరు ఉండమంటే ఉంటామండి అన్నాం. బట్టలు తెచ్చుకున్నామండి అన్నాం. రైట్, రూమ్ పెట్టు. అక్కడ ఎక్కడ చెట్ల మీద రూమ్ లాగా ఉంటాయి అవి, ఇట్లా హోటల్స్ రూమ్ అట్లా కాదు కదా, ఎత్తులో ఏటి మీదో కట్టి ఉంటాయి కదా, అవన్నీ ఇది తాటాకులు వేటేటితో పెట్టేసి, సరే రెడీ అయ్యండి, ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి రండి, సరదా కూర్చుందాం, కాలక్షేపం. ద ఫస్ట్ టైం ఆయనతో కూర్చోవటం, మాట్లాడటం, డిస్కషన్స్, అలా 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 ఒక 5-6 నెలలకి ఆయన సినిమా ఇచ్చాడు మా ఫ్రెండ్కి. ఆ సినిమానే నరసింహనాయుడు. వావ్, నరసింహనాయుడు అదా సినిమా సూపర్ డూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అసలు. ఆ సినిమా షూటింగ్కి వెళ్ళేవాడిని. విజయనగరం జరిగిన అక్కడ మన వైజాగ్ దగ్గర పైన హిల్ ప్రాంతంలో జరిగినా కూడా వెళ్ళేవాడిని. సరదాగా హ్యాబిట్గా అయినా ఊరుకునే కార్డ్స్ గ్యాప్ అయినా గ్యాప్ ఉంటే, గాంధీ గారు పిలు రండి, గాంధీ గారు కూర్చోండి కార్డ్స్. అంటే హిమాచల్ ప్రదేశ్లో కూడా ఆడాం. తర్వాత ఇంకో సినిమా ఇచ్చాడు ఆయన. ఆ సినిమాకి ఆ ఫ్రెండ్షిప్లో ఆయనకి బాగా అలవాటు పడిపోయాను, బాగా క్లోజ్గా. అలా 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 పెరిగింది. అప్పటి నుంచి నన్ను వదల ఆయన. ఎప్పుడో మధ్యలో ఒక్క మాట ఇచ్చాడు నాకు. అప్పుడు ఇక్కడ రాజధాని కాదు కదా, రాజధాని హైదరాబాదు, ఆయనకి పని ఉండదు. సంవత్సరంలో 1-2 రోజులు ఆయన సొంత ఊరు నిమ్మకూరు వస్తారు. ఆయన ఎప్పుడు వచ్చినా నీకే ఫోన్ చేస్తానయా,
సూపర్. అంతే. ఆ మాట ఇస్తే ఆ మాటకి ఇప్పటికీ ఇంకా కట్టుబడి నేను ఉన్నారు. ఎయిర్పోర్ట్కి వెళ్తే ఉమ్, నాకే చిన్న కారు ఉండా, ఉమ్, అవతల ఎవరన్నా బెంజీ పెట్టినా ఉమ్. ఆయన ఎక్కడో. మీ కారులోనే వస్తారు, చిన్న పెద్ద కారు అసలు ఏది మాట పట్టించుకోరు. ఇచ్చాడంటే ఈజ్ ఎ డిఫరెంట్ హీరో. ఉమ్, నేను నాకు ఇలా ఇప్పుడు ఈ చైర్మన్ ఈ స్థాయిలో ఉన్నాను నేను చూడడం కాదు, ఈజ్ ఎ రియల్లీ డిఫరెంట్ హీరో. చాలా మంది తెలియదు ఆ విషయం. సూపర్ మీ సార్ ఇంటికి అసలు. కాఫీకి వస్తా అన్నాడంటే నెల కాదు 3 నెలలకైనా 5 నెలలకైనా మీ ఇంటికి వస్తాడు. హామీ ఇవ్వడు, ఇస్తే డన్. అంటే నాకేమైనా హామీ ఇచ్చారో అనుకుంటున్నారో, నాకేమి ఇవ్వలా హామీ. నేను నెంబర్ అడిగా లాస్ట్ టైం గవర్నమెంట్లో, ఉమ్, చాలు అనుకున్నా. ఆమె దగ్గర ట్రస్ట్ చైర్మన్ కాదు, ఉమ్, దుర్గా టెంపుల్లో ఒక నెంబర్ ఇస్తే చాలు, ఆమెను దర్శించుకుని దండం పెట్టుకుని హ్యాపీగా, నేను భక్తుని, ఉమ్, ఆమె 9 రోజులు నవరాత్రులు నేను వెళ్తాను, అంత హ్యాపీగా ఉంటుంది అనుకున్నా. నాకు అవలా మరేంటో, ఉమ్. టైం రావాలి దేనికైనా. అంతే, ఆ అమ్మ సంకల్పం ఆయన సిద్ధించాలంటే ఎవరు టైం చెప్పారో పట్టాలి. ఎవరు చెప్పలేదో నాకు తెలియదు, కానీ ఆయన మైండ్లో ఉంది నెంబర్ అడిగాడు అని. చైర్మన్ వచ్చింది ఇప్పుడు. బాలకృష్ణ గారు లెజెండ్, లెజెండ్ అంతే మీరు. వినారా? కానీ ఇది చాలా మందిలో అనుకుంటారు గాంధీ గారు. ఇన్ఫాక్ట్ నా నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే. ఎస్. బాలకృష్ణ గారు సిఫార్సు చేస్తే గాంధీ గారికి చైర్మన్ పదవి వచ్చింది అన్నది బాగా నాంతోంది పబ్లిక్ లో. దీనికి మీ రియాక్షన్ ఏంటి? ఆయన కూడా నేను ఇప్పించాను అంటలో ఇప్పటికి. ఉమ్, ఆ తల్లి దయ్యుండి వెళ్ళే ఉన్నారు నాతో ఆయన. ఉమ్. అంటే ఎట్లా? నేను అవ్వంగానే నా పేరు రాగానే నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను దండం పెట్టి చెబుతుంటే ఏమన్నాడు తెలుసా ఆయన? ఉమ్. నేను కాదయ్యా, నీకు ఆ తల్లి దైవాలు వచ్చింది, అబ్బా. ఆ తల్లి రప్పించుకుంది నేను అక్కడికి. ఉమ్, ఉమ్, అంటే ఎలా ఉంటుందో, రోమాలు బుడుచుకొస్తాయి ఆయన కొట్టే డైలాగు. ఓకే అని నవ్వుతారు ఎవరైనా, నేను కావాలని ఇప్పించాను నీకు అంటారు. ఉమ్. అంటే ఎంత ఎదిగినా ఒదిగుండడం అంటే ఇదే. చూడండి, ఆ డైలాగ్ కొడితే మన మనసు ఎలా ఉంటది. నిజమే. అసలు ఒక నిమిషం నోట్లోంచి మాట ఉండదు అసలు. అంతే. నా ఆనందానికి అంతు లేదు. నేను భక్తుడిని, ఎన్నో ఏళ్ళ నుంచి 9 రోజులు వెళ్ళామండి దర్శనానికి. నేను, ఉమ్, నాకు ఇష్టమైన దేవత. ఉమ్. ఆ టెంపుల్ నేను చైర్మన్ అవ్వడం అంటే జన్మ ధన్యం. అంతే ఎస్ అని అనుకున్నా నేను. మీ ఇంకా గొంతులో ఆ కాన్ఫిడెన్స్, మీ నాకు కళ్ళలో ఆనందం. ఇంతకన్నా నాకు ఒక ఎంపీ ఎమ్మెల్యే ఇచ్చినా కూడా, నేను ఎంపీ ఎమ్మెల్యే కూడా అర్హుడే. 42 ఏళ్ళు నాలెడ్జ్ ఉందో రాష్ట్రం గురించి, నాకు నాయకుల గురించి. ఇంకా ఎన్నెన్నో మనం వెళ్ళిపోతే ఇప్పుడు దారి తప్పుతున్నాం. మీరు అడిగిన దాని నుంచి వేరే రూట్లోకి వెళ్ళిపోతున్నాం మనం. కానీ గుర్తుంచుకోండి, మీకు 42 సంవత్సరాల యొక్కటువంటి రాజకీయ సుదీర్ఘమైన ఎక్స్పీరియన్స్ కి సంబంధించి లాస్ట్ లో ఊరికి నేను సరదాగా ఒక క్వశ్చన్ పెట్టాను, చూద్దాం దానికి మీరు ఎలా చెప్తారు. అప్పటిదాకా సరే, ఇప్పుడు మీరు చెప్తుంటే బాలకృష్ణ గారి గురించి ఇంకొక విషయం అడగాలని. మా అందరికి తెలిసి ఆయన ఒక లెజెండ్ అన్డౌటెడ్లీ, ఆయన ఒక అన్స్టాపబుల్ అన్డౌటెడ్లీ. చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. ఆయనకి ఎప్పుడు కోపం వస్తుందో, ఎప్పుడు ప్రేమ వస్తుందో అర్థం కాదు. ఆయన అసలు పిచ్చ స్ట్రిక్ట్ అని విన్నాం కదా. ఇలా ఒక హీరోగా బాలకృష్ణ గారి గురించి మా అందరికి తెలియని ఒక పర్సనాలిటీ ట్రేట్ చెప్పండి సార్. మీరు చాలా దగ్గరగా చూసారు కాబట్టి. ఆయన పుటక, ఆయన పెరిగిన తీరు అటువంటిది. ఆయన స్ట్రిక్ట్ మాట నిజం. ఆయన కొన్ని అలవాట్లు వచ్చినాయి. రోడ్డు మీద కానీ, ఎయిర్పోర్ట్లో కానీ, ఎక్కడైనా సరే అడిగితే ఫోటో ఇస్తాడు ఆయన. అడిగితే మీరెవరో తెలియపోయినా అక్కడ నిలబడి ఎంతమంది రష్ ఉన్నా దండం పెట్టి, సార్ ఒక ఫోటో ఓకే, కానీ మీరు 6 అడుగులు ఉన్నాను కదా అని ఒక కెమెరా ఎత్తేసి, ఒక సెల్ ఫోన్ ఎత్తి ఓన్గా తీస్తే ఆయన ఊరుకోడు. పద్ధతి అవసరం ప్రతిదానికి. ఆయన స్టైల్ అది. ఎందుకంటే అడిగితే పద్ధతి ప్రకారం ఒప్పుకుంటారు. చాలాసార్లు చూసా. ఒక సిస్టమ్ ఉండాలి, చాలా సిస్టమ్లు ఉన్నాయి ఆయన దగ్గర. ఇంకా ఒక భక్తి విషయంలో కానీ, భోజనం తినటం విషయంలో కానీ. అంటే ఎట్లా? ఆయన అసలు మరి అందరు హీరోలకి ఉంటుందో మరి అంత టైము, మరి పొద్దున సాయంత్రం పూజ. మీరు చూశారు కదా ఆయన చేతులకి, మెళ్ళలో. ఎప్పుడు అనుకుంటాను ఆయనకి చాలా దైవభక్తి ఎక్కువ అని. ఒక పూజ అలా చేయడమే కాదు, ఆయనకి చాలా విషయాలు తెలుసు. అవన్నీ బుక్స్ లో ఉంటాయి. ఆ బుక్స్ లో అన్ని కూడా హోరాలని, ఉజ్జాలని, రకరకాలు ఉంటాయి. అవన్నీ కూడా ఒక బ్రాహ్మణులకే తెలుసు, అవి ఆర్డినరీ పీపుల్కి తెలియవు. అవన్నీ కూడా అవన్నీ నేర్చుకున్నాడు ఆయన. ఎప్పుడు నేర్చుకున్నాడో ఏంటో నాకు తెలియదు అవన్నీ కూడా. ఓకే. మరి ఆయన తండ్రి దగ్గర నుంచి వచ్చిందా ఏంటి అవన్నీ కూడా, ఈ భక్తి అన్నీ కూడా ఆయన అన్నీ నేర్చుకున్నాడు. నేను మనసులో అనుకుంటా ఆయన జీవితం ధన్యమని. ఒక హీరోగా గొప్పవాడవటం కాదు, ఈ వయసు దాకా సినిమాలు హిట్లు కొడతాం ఒకటే కాదు, మళ్ళీ ఓ పక్క బసవతారకం హాస్పిటల్ క్యాన్సర్ ఫ్రీగా ఉచితంగా ఇస్తారు ట్రీట్మెంట్. ఇవాళ
దేశంలో పట్టి పీడిస్తుంది అది మనుషుల్ని. క్యాన్సర్ బయటపడితే 2 నెలల్లో చచ్చిపోతున్నాడు మనిషి. అవును. అటువంటి క్యాన్సర్ హాస్పిటల్కి అంత పేరు తెచ్చుకునే వాళ్ళ ఇన్ని సంవత్సరాలు అయ్యి 25 ఏళ్ళు అయిపోయి మన ఫంక్షన్ చేసుకున్నారు వాళ్ళు. దానికి చైర్మన్, దాన్ని పట్టించుకుని దాన్ని చూస్తాం. అది కాకుండా మళ్ళీ రాజకీయాల్లోకి వచ్చి కంటిన్యూస్గా 3 సార్లు గవర్నమెంట్ ఉన్నప్పుడు లేనప్పుడు కూడా హిట్గా గెలుస్తాం. చిన్న విషయం కాదు ఇదంతా కూడా. అవును సార్. అవును. ఆయన వెనకమాల పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఆయన ప్లానింగ్ ఏముంది, ఇవాళ 3 రంగాల్లో వెళ్తున్నాడు ఆయన. ఇంకేం కావాలండి ఆయనకి? సరే, ఆయనలో ఎమోషనల్ యాంగిల్ కూడా ఉందా సార్? ఉంది. ఆయన పైకి కనిపించే అంత కోపిష్టి కాదు. చూడ్డాలంటే ఆయనతో మాట్లాడాలంటేనే భయం చాలా మంది ఆయన మనసులో ఎంతో ప్రేమ ఉంటుంది. ఆయనకి ప్రతిదీ ఆలోచన ఉంది. ఎవరినైనా 10 రోజుల క్రితం కోప్పడితే కోపం వచ్చినప్పుడు మాత్రం నువ్వు కనిపిస్తానికి లేదు అంటాడు. అంటే కట్ ఆఫ్ అనుకుంటాం మనం. కానీ 10 రోజులు ఉండి వచ్చి అడుగుతాడు అతను ఏడు అని. సార్ మీరు వద్దన్నారో రావద్దన్నా అంటే పిలవండి. ఆయన మనస్తత్వం అది, అలా ఉంటాడు. గాంధీ గారు, మీకు బాలకృష్ణ గారికి ఎప్పుడన్నా ఇట్లా మాట తేడా రావడం కానీ మనస్పర్ధలు రావడం కానీ ఎప్పుడన్నా జరిగాయా? మాట తేడా వచ్చి ఘర్షణ పడే ఎంత పెద్దాను కాదు నేను ఆయనతో. నేను నా గౌరవాన్ని నేను ఇన్నేళ్ల పరిచయంలో నిలుపుకున్నాను. నేను ఎక్కడ ఎక్సెస్ వెళ్ళను. ఎన్నోసార్లు హైదరాబాద్ వెళ్తా. ఎప్పుడు నేను ఫోన్ చేయను. ఫోన్ చేయరు. ఎందుకు చేయనంటే ఆయన ఎంతో బిజీగా ఉంటాడు. డైరెక్టర్లతో, ప్రొడ్యూసర్లతో, సినిమా షూటింగ్లోనూ డెఫినెట్గా రమ్మంటారు ఆయన. మరి హాస్పిటల్లోనూ మరి అంత బిజీ పర్సన్ని మనం డిస్టర్బ్ చేసి మళ్ళీ ఆయన అయ్యో పిలవలేదే నేను రమ్మని. హైదరాబాద్ వెళ్తే మీరు కాల్ చేయకపోవడం కాదు, ఇప్పుడు కూడా మీరు విజయవాడలో ఉన్నా కూడా, ఇప్పుడు మీరు కూడా ఈ పవర్ లో ఉన్నారు అయినా సరే రోజు కాల్స్ మాట్లాడుకోరా మీరు? ఆయన అప్పుడప్పుడు చేస్తారు. ఆయనే చేస్తారు. ఆయన ఖాళీగా ఉన్నప్పుడు. గమ్మత్తైన విషయం చూస్తున్నాం, మీకు ఆశ్చర్యకరమైన విషయం. ఆయన మొన్న పడిపోయారు కదా, నేను అప్పటికప్పుడు తెలుసుకుంటున్నా. ఏఐజీకి వెళ్ళారు. 1 వీక్ గ్యాప్ ఇచ్చి మనం వెళ్ళి కనిపించి రావాలనుకున్న మైండ్లో ఫ్రీ అయిపోతారు కదా అని. 2వ రోజు ఫోన్ వచ్చింది నాకు. 7 o'clock నేను టెంపుల్లో ఉంటే 2వ రోజు బెడ్ మీద ఉండి నాకు అర్థం కాల ఆయన ఫోన్లోంచి ఇంకెవరైనా చేస్తున్నారో నన్ను అని. అప్పటికే నేను అక్కడ పూజ చేయించాను ఆయన పర్సనల్ నంబర్ నుంచే, ఆయన నెంబర్ నుంచే. అప్పటికే ఆయన నేను పూజ చేయిస్తున్నాను. మంచి ఆయన కోసం మీరు పూజ చేస్తున్నారు. ఆయన గోత్రనామా నా దగ్గర ఉండే ఆల్రెడీ. ఆమెకి ఇష్టం దుర్గాదేవి అంటే బాగా. మరి ఆ తర్వాత కూడా పేపర్లో వచ్చింది బ్రహ్మాండంగా హోమశాలలో పూజ చేయించాను. ఆయన త్వరగా కోలుకోవాలని. మరి అంతే కదా, ఎన్ని పనులు ఆగిపోతాయి ఆయనకి. ఈజ్ నాట్ ఆర్డినరీ మ్యాన్ కదా. అందుకని నేను చేయించాను. చేస్తే మాట్లాడాను. మామూలుగా ఎప్పుడు ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడాడు ఆయన. ఏమి నెల 15 రోజులు పోతుంది అనే ఫీలింగ్ ఉంటుంది మైండ్లో ఎవరికైనా సరే. పనిలోని పోనీయే మనం ఇట్లా రెస్ట్ తీసుకోవడం వల్ల అని. అంతా బాగుంది కానీ నో ప్రాబ్లం అన్నారు ఆయన. కొంచెం 1.5 month రెస్ట్ తీసుకోవాలంటున్నారు డాక్టర్లు. అంటే ఆయన అసలు ఉక్కు సంకల్పం ఎంత పెద్దగా. చూద్దాం, నెల 15 రోజులు రెస్ట్ అంటున్నారు, చూద్దాం అన్నారు. ఓకే అండి, మీరు త్వరగా రికవరీ కోరుకుంటున్నాను సార్, మీరు స్పీడ్ రికవరీ అని మనస్ఫూర్తిగా అన్నాను. ఓకే అని నవ్వాడు. థ్యాంక్ యూ అన్నాడు. అంటే ఇద్దరు మనుషుల మధ్యలో బాగా ఇష్టం ఉందనుకోండి, ఒక బంధం ఉందనుకోండి, వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళకి తెలిసిపోతుందట. వారం తర్వాత మీరు వెళ్ళి చూద్దాం అనుకున్నారు, ఆయన ఈ లోపే మీకు ఫోన్ చేశారు. ఏం బాగుండనాలి దీన్ని. సెకండ్ డే అసలు ఫోనే ఆయన దగ్గర ఉంది అనుకున్నా. అన్నా నేను చేద్దాం అనుకున్నానండి, ఫోన్ మీ దగ్గర ఉండదు కదా, మీరు హాస్పిటల్లో ఉండారో అనుకున్నాను. అదేం లేదు అన్నాడు ఆయన. జోకులు వేస్తుంటారు ఆయన బాగా, బాలకృష్ణ గారు. ఆయన ముందు మనం మాట్లాడేది ఉండదు, ఆయనే మాట్లాడతారు. అచ్చా, జోకులైనా సరదా అయినా ఏదైనా మాటలు కంటిన్యూస్గా ఆయన 2 hours ఉంటే 2 hours మనం 20 నిమిషాలు 30 నిమిషాలు మాడతాం మ్యాక్సిమం. ఏదైనా సినిమాల విషయం కానీ, రాజకీయం కానీ, ఇంకోటి అన్ని కూడా కంటిన్యూగా ఆయనకు ఒక అలవాటు. గాంధీ గారు, ఇందాక మీరు మాట్లాడుతూ ఆయన డిసిప్లిన్ గురించి, ఆయన ఆహారపు అలవాట్ల గురించి, ఆయన భక్తి గురించి ఏదో చెప్తూ ఉన్నారు. అంటే ఎంత డిసిప్లిన్ అయినా. మాకు తెలిసి ఎన్టీ రామారావు గారి గురించి విన్నాం. ఆయన 4ంటికి షూటింగ్కి రావాలంటే 3ంటికి లేచి రెడీ అయ్యి 4వ గంట కల్లా షూటింగ్ సెట్లోకి వచ్చి తీరుతారు. అది అర్ధరాత్రి ఆయన 1 గంటకు పడుకోనివ్వండి, 2 గంటలకు పడుకోనివ్వండి. అలా డిసిప్లిన్ గురించి, బాలకృష్ణ గారి డిసిప్లిన్ గురించి చెప్పండి. ఆయన ఉదయం పూట మేము అసెంబ్లీకి వెళ్ళాలి, ఇక్కడికి వస్తే ఇక్కడ సంగతి చెప్తాను. నేను సినిమాలకి వెళ్ళేటప్పుడు అవన్నీ నాకు తెలియదు కదా, అంతే కదా, అక్కడ నేను ఉన్నా కదా. టైం ఆ టైం బయలుదేరిపోవటం. మామూలు ఈ టైం బయలుదేరమంటారు ఇంట్లోంచి, ఆ టైంలో బయలుదేరిపోతాం. ఖచ్చితంగా మేము వస్తాం, బయలుదేరిపోతాం సిస్టమేటిక్గా. నెక్స్ట్ ఆహారం మీరే ఇంటి నుంచి తీసుకెళ్తారా? లేదు, ఎప్పుడు వచ్చిన ఆయన హోటలే. ఆ హోటల్లోనే
పర్మనెంట్గా సప్లై చేసే అతనే ఉంటాడు. ఉమ్, పెడతం తెలియాలి కదా, ఆయన సిస్టమ్. ఆయన ఎంత తింటాడో అంతే పెట్టించుకుంటాడు ఆయన. ఉమ్, కావాలంటే మళ్ళీ అడిగి పెట్టించుకుంటాడు బాగుంటే తప్ప ఉమ్, ఎక్కువ పెట్టుకోవడం, ఇస్తర్లో వదిలేయడం అనేది, పళ్ళిలో వదిలేయడం జరగదు అసలు. ఉమ్, పెట్టించుకున్నాడంటే అది తినేస్తాడు ఆయన. ఎంత కావాలో అంతే పెట్టించుకుంటాడు ఆయన. అది ఉమ్, అందరికి సాధ్యపడదు. అది ఉమ్. లిమిటెడ్. లిమిటెడ్ గా తినాలి. ఉందా ఇంకొంచెం తీసుకురా అంటాడు ఆయన. నచ్చితే బాగా టేస్ట్ బాగుందా తెచ్చిన సప్లైర్. ఏంటి ఆయన ఫేవరెట్ ఫుడ్? ఆయన అంత ఎక్కువగా ఎన్వి తింటారు, లిమిటెడే. అసలు నేను బిర్యానీలు తినడం చూడలేదు. అవునా? ఎప్పుడు ఆదివారం తింటారంట అక్కడ ఉంటే, ఉమ్, కొంచెం ఎప్పుడైనా 1-2 సార్లు, చాలా తక్కువ. సో ఫుల్ హెల్త్ కాన్షియస్. ప్రాన్స్ తినడు ఆయన, మటన్ తినడు ఆయన, చికెన్ ఎక్కువ ప్రిఫరెన్స్ వెజిటేరియన్కి ఇస్తున్నారు. వెజిటేరియన్. వెజిటేరియన్ కంపల్సరీగా ఉండాలి, కంపల్సరీగా. నాన్ వెజిటేరియన్ సరే మేము 2-3 ఉంటాం ఎవరో ఒకళ్ళు ఉన్నప్పుడు ఓకే. ఒకటి చెప్పాయా, ఓ ప్లేట్ చెప్పు, ఎన్వి కూడా ఏమిస్తావు చెప్పు పలానా, అట్టా సిస్టమేటిక్గా ఆయన. నైట్ వెరీ లైట్ ఫుడ్. నైట్ కంపల్సరీగా ఆయన 3:30-4 లేచిపోతాడు. తెల్లవారుజామునా? ఎన్నింటికి పడుకున్నా సరే? ఎన్నింటికి పడుకున్నా. ఓ అమ్మా, అసలు మీకు డౌటే లేదు. అయ్యా. జిమ్ అతను రెడీలో ఉండమంటాం మేము పైన. 40 మినిట్స్ జిమ్కి వెళ్తాడు ఆయన డైలీ. ఈ రోజు ఆ రోజు లేదు. అప్పటి నుంచి 3:30-4 లేచిపోవడం. ఒక మనిషి వచ్చి ఉంటాడు, తీసుకెళ్తాడు పైకి. ఎవరు అప్పుడు జిమ్ చేసేవాళ్ళు రారు. అప్పటికి జనం వచ్చే టైంకి ఆయన జిమ్ చేసి కిందకి రూమ్కి వచ్చేస్తాడు ఆయన. అంటే హోటల్స్ లో ఉంటే సంగతి చెప్తున్నారు. ఓకే. హోటల్ ఇంకా ఆటోమేటిక్ ఇంటికాడ అలాగే ఉంటది కదా. అంతే అంతే. అసలు నిద్ర ఎట్లా సరిపోతుంది గాంధీ గారు? సూర్యోదయం అవ్వక ముందే ఆయన పూజ అయిపోద్ది. బాలకృష్ణ గారు నమస్కారం అండి మీకు. సూర్యోదయం అవ్వక ముందే అంటే బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజ అవన్నీ బాగా ఎక్కువ ఆయనకి. ఈవినింగ్ కూడా ప్రాతః సమయంలో కంపల్సరీగా పూజ. మరి షూటింగ్లు అంత బిజీ అయ్యుండి కూడా ఇంత ఘనంగా పూజ చేస్తారా? అందరికీ తెలియంది చెప్పకూడని చెప్పేస్తాను. ఓపెన్, ఆయన ఓపెనే అంతా. 100%. ఆయన దగ్గర చూడండి మీరు, ఆయన 4 బ్యాగులు ఉండా పట్టుకునే వాళ్ళు ఉంటారు. ఆయన ఎక్కడ ఎయిర్పోర్ట్లో అమెరికా వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, సింగపూర్ వెళ్ళినా, లేకపోతే ఏ ప్రాంతానికి షూటింగ్కి వెళ్ళినా ఒక బ్యాగ్ చేతిలో ఉంటుంది. మీరు గమనించే ఉంటారు. ఆయనకి భుజానికి ఒక బ్యాగ్. చాలా మంది తెలియదు అది ఏం బ్యాగ్. ఏంటి ఆయన బ్యాగ్. ఆయన ఎప్పుడు ఆయనకి సంకలో ఉంటుంది ఏంటి, తగిలించుకొని ఎవరికైనా ఇవ్వచ్చు అనుకుంటారు. దాంట్లో దేవుడు బొమ్మలు, బుక్స్. బాలకృష్ణ గారు నమస్తే అండి. బుక్స్ అవి తీసుకొచ్చి ఈశాన్యం మూల పీట ఉంటుంది, ఆ పీట మీద పెట్టుకుని ఆయన లోనే పైన ఉంటుంది ఆ తుండు ఆయన వేసుకునేది. ఆ తుండు మీద పెట్టి అవన్నీ పెట్టుకుంటాడు ఆయన. దానికోసం దాంట్లో ఉండే ఐటమ్స్ అంతా ఆ సంచి. అది అందరికీ ఇవ్వడైన. ఇప్పుడున్న ఫోటోలు దిగేటప్పుడు పక్కన నేనంటే చూసి నాకు ఇస్తాడు. ఆయనకు తెలుసు నేను కూడా నిష్టగా ఉంటానని. అచ్చా, నిష్టగా ఆయన ఉంటారు, ఇతరులకు ఇస్తే మళ్ళీ నిష్టగా వాళ్ళు లేకపోతే మళ్ళీ కారు దిగంగానే బ్యాక్ సీట్లో ఉండదా అని ఆయన హోటల్కి వచ్చేటప్పుడు స్వయంగా పట్టుకొస్తాడు. స్వయంగా హోటల్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీ కార్ డోర్ దిగంగానే మళ్ళీ ఆ బ్యాగ్ ఇచ్చేయమంటాడు ఆయన. మళ్ళీ ఆయన సంకేసుకుంటాడు ఆయన. బాలకృష్ణ గారి వ్యక్తిత్వానికి హ్యాట్స్ ఆఫ్. అంతే. సూపర్ సార్. చూడండి అంత హీరో. ఇటువంటి అన్ని ఆయన సార్ అసలు మీరిందాక అన్నారు నా లిమిట్స్ లో నేను ఉంటాను, ఎప్పుడు ఎక్సీడ్ అవ్వను అని ఒక మాట అన్నారు మీరు. బాలకృష్ణ గారి గురించి మాట్లాడితే కూడా నమ్మకానికి లాయల్టీ అంటారు చూసారా, ఆ లాయల్టీ అన్న పదానికి ఎంత వాల్యూ ఇస్తారు సార్ ఆయన? మీరు ఆయన పట్ల ఎంత లాయల్ గా ఉంటారు? నేను చెప్పాను ఇందాక మీకు, నా లిమిట్స్ వరకే నేను ఉంటాను. ఆయన తెలుసు అంతా కూడా. అంటే సీక్రెట్స్ చాలా మీకు కూడా తెలుస్తాయి, ఆయన షేర్ చేసుకుంటారు. సీక్రెట్స్ ఏముంటాయండి ఆయనకి? నేను చెప్పాను ఆయన అంతా మ్యాటర్ ఓపెన్ అని. ఆయన అంతా ఓపెన్. ఎప్పుడో భీమవరం నుంచో ఎక్కడి నుంచో మేము ట్రైన్లో బయలుదేరుతున్నాం. అప్పట్లో ఉండే హోమ్ మినిస్టర్ గారు ఆయన, తెలంగాణ ఆయన, ఇప్పుడు లీడ్ ఆయన మేము ఉన్నామని తెలిసి వచ్చాం. ఆయనకి అట జర్నీలో సరదా ఉండాలి ఫ్రెండ్స్. అంటే ఫన్ లవింగ్ పర్సన్ అనమాట. కట్ చేసుకుందాం మనం, ఏసీ దాంట్లో కదా, ఏసీ క్యాబిన్ ఉంటుంది కదా, దాంట్లో ఓ కింద బ్యాగులు గీబులు పెట్టి మరి జర్నీ కదా, అంతేలేండి, సరదాగా 2-3 గంటలు అంతేలేండి కాలక్షేపం సరదాగా. అప్పుడు జరిగే షూటింగ్ లో. ఆ తర్వాత ఇక్కడికి వస్తే ఆ టైం ఉండదు ఆయనకి, కుదరదు. అప్పుడు హోమ్ మినిస్టర్ వచ్చి మాట్లాడిచ్చాడు. సార్ నిలబడ్డాడు, రండి కూర్చోండి అన్నాడు ఆయన. అంటే ఆయన డైలాగ్ అలా ఉంటది, ఏమండి మనం అంతా ఓపెన్, నో సీక్రెట్. ఆ బాబు అటు ఇటు తిరుగుతున్నారు జనం, తలిపేసాను అన్నాడు. ఏం పర్లేదు చూడండి, ఏముందండి చూస్తారు
అలా ఉంటాడు ఆయన. గాంధీ గారు ఒక మనిషి అంత ట్రాన్స్పరెంట్ గా ఉంటాడు కాబట్టి ఆయన ఫేస్ లో ఎప్పుడు ఆ పాజిటివ్ గ్లో అట్లా కొడుతుంటాం. ఆరా అంటారు చూసారా, ఎస్, మనిషి ఓపెన్ గా ఉన్నప్పుడు ఆరా అట్లా అంత అంత షైనింగ్ గా ఉంటుందో తెలుసా. మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు అది కనెక్ట్ అవుతుంది ఆ పాయింట్. నేను చూసి ఆయన ఎప్పుడు టెన్షన్ పడ్డాం, ఎప్పుడు ఏ పరిస్థితుల్లో భయపడతాం, ఏం పడ్డాం. ఆయనకున్న ఒక వీక్నెస్ కానీ ఒక భయం కానీ దేని గురించి ఉంటుందండి? ఏదైనా ఒక అలవాటు గురించి? భయం అనేది నేను చూడలా. ఉమ్, ఆయన కారు ఎక్కితే మంత్రం చదువుకుంటాడు. మీకు ఇంక ఎవరికి ఏ టీవీ వాళ్ళకి చెప్పడం మీకు చెబుతున్నా, కారు ఎక్కగానే డ్రైవర్ ఎక్కడ కారు ఎక్కిన పొద్దున్నే హార్న్ వేయాలి, ఉమ్, 1, 2, 3 సార్లు. ఉమ్, ఈ రోజు వరకు నేను ఈ హార్న్ 3 సార్లు ఎందుకండి నేను అడగల. ఉమ్. ఇక్కడే కాదు, ఎక్కడికి వెళ్ళినా, ఎయిర్పోర్ట్లో ఎక్కినా కూడా, ఈవినింగ్ 5 o'clock ఆయన దిగి ఎయిర్పోర్ట్ ఎక్కినా కూడా, మరి ఆ శబ్దం ఎవరన్నా ఏమైనా తుమ్ముతారనో ఏంటో మరి నాకు తెలియదు. అంటే ఏంటి అర్థం కాల? ఆ హార్న్ హార్న్ కొట్ట 1, 2 స్టార్ట్ అయ్యేటప్పుడు స్టార్ట్ అవుతుంది కారు, స్టార్ట్ అవుతోంది అనగా Yes, 1 2 3 yes. అని హార్న్ కొట్ట. హెడ్ లైట్లు కూడా వేయాలి. దాని వెనకమాల ఉండుంటది. అంత అడగలా నేను ఏంటో, అలవాటు పడిపోయాం కదా. అదే కదా. మీకే చదువుతున్నా, ఎవరో చెప్పలే ఇంతవరకు నేను ఇది. చూసుకోండి కావాలంటే మీరు, అందరూ తెలిసింది ఇది. హెడ్ లైట్లు వేయాలి, హార్న్ వేయాలి. అంటే బండి రెడీ అవుతోంది, ఆయన start మంత్రం అవుతోంది. చదువుకుంటాడు. ఏ మంత్రం తెలుసా మీకు? ఆయన నరసింహనాయుడు అది వారాన్ని బట్టి రోజును బట్టి అచ్చా, చదువుకుంటాడు అచ్చా, చక్కగా. ఆయన అచ్చా. అది అయిపోయిన తర్వాత అని రిలాక్స్గా ఒక సిగరెట్ తెలుసుకుంటాడు ఆయన, అద్దం దించుకుంటాడు, చాలా రిలాక్స్గా సిగరెట్ తాగుతాడు ఆయన చక్కగా. జర్నీ బయలుదేరి వచ్చేస్తాం, అది సగం అయిపోయేటికి వచ్చేస్తుంది కదా, సగం దూరం. అప్పుడు ఏంటి కవర్లు ఏంటండి గాంధీ గారు, ఏంటి విషయాలు ఏంటి, రాజకీయం ఏంటి, అలా ఆ గ్యాప్లో అలా ఆయనతో మ్యాటరు ఎలా వచ్చి ఈ ఇంత ఇన్నేళ్ళ నుంచి నేను పార్టీలో ఉండా కూడా, మరి చివరిలో అడిగితే నేను చెబుతున్నాం కానీ, నేను 42 ఏళ్ళు ఉండటమే కాదు, నా మీద ఫాల్స్ మర్డర్ కేసు కూడా పెట్టారు పార్టీలో, కేవలం పార్టీలో ఉండటం వల్లే. అది ఎవరికి తెలియదు. అంటే బయట వాళ్ళ పార్టీ వాళ్ళేనా? అపోజిషన్ పార్టీ వాళ్ళు, అపోజిషన్ పార్టీ. ఎవరికి తెలియదు. మీకు చెప్పాలనిపించి మిమ్మల్ని చూసిన తర్వాత చెబుతున్నాయి మాట. థ్యాంక్ యూ సో మచ్. రేపు ఎవరో ఒకళ్ళు మళ్ళీ అదిగో చైర్మన్ మీద మర్డర్ కేసు ఉందంట, స్వయంగా చెప్పాడు పలానా టీవీ 9 వాళ్ళకి, సుమన్ టీవీ వాళ్ళకి అంటారు. మీకు తెలుసా ఎవరు మీ మీద ఇట్లా కుట్ర పన్నారో తెలుసు, ఏంటి అని? ఎందుకు తెలియదు. మరి ఎవరు వాళ్ళ మీద పెట్టారో ఏమన్నా చర్యలు తీసుకున్నారా? ఏం తీసుకోవాలా. నేను చాలా 2 సార్లు కోర్టులో కూడా నా మ్యాటర్ పెట్టేశారు ఆల్రెడీ. ఉన్న ఏదో ఎఫ్ఐఆర్ పెడతాం కాదు, ఇట్స్ ఏ మర్డర్ కేస్. ఆ మర్డర్ కేసులో 30-40 మందిని పెట్టారు, దాంట్లో నన్ను కలిపి పెట్టారు. నాకేం సంబంధం లేదు. ఇక్కడి నుంచి చాలా దూరం, జగ్గేపేటలో జరిగిన మర్డర్ కేసు. మరి లీగల్ గా ఎలా ప్రొసీడ్ అవుతున్నారు ఇంతకాలం నా పేరు తీయించుకున్నాను చాలా కష్టపడి, నాకే సంబంధం లేదని ఏదో పిచ్చి ఎవిడెన్స్ పెట్టేశారు. కేసు పెడతామేంది, ఎఫ్ఐఆర్ 15 మంది అది పెట్టచ్చు, ప్రూవ్ అవ్వాలి కదా, ముగ్గురు నుంచి ఇన్వెస్టిగేషన్ జరగాలి. ప్రూవ్ దాకా వెళ్ళాలి సార్. నేను కోర్టుకి ఎప్పుడు కూడా బోన్లు ఎక్కలా. ఇంకొక కేసు కూడా పెట్టారు, నాకు అది హైకోర్టులో కూడా బెయిల్ రాలేదు. నేను దొరకలేదని చెప్పి మా అన్నయ్యని 15 రోజులు జైల్లో ఉంచారు. అప్పప్ప, అంటే మీరు చాలా ఆ చూసారు. రోజు ఎంతో బాధపడ్డాను. మరి నేను చాలా కూడా కష్టపడ్డాను. నేనేదో నాకు సరదాగా వచ్చిందని నేను అనుకోవట్లా. 100% సార్. యాక్చువల్గా బాలకృష్ణ గారితో మీకున్నటువంటి సన్నిహిత్యాన్ని కాసేపు ఆపి పర్సనల్గా ఇప్పుడు మీరు అన్నట్లు చాలా కష్టపడ్డాను పార్టీ కోసం, 42 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటున్నారు కదా. మా అందరికీ కూడా గాంధీ గారు పెనంలూరు నియోజకవర్గానికి సంబంధించి మీరు కొన్ని డికేడ్స్ అంటే దశాబ్దాలు పనిచేశారు, చేశాను, కష్టపడి పనిచేశారు. అయినా కూడా మరి మీకు ఒక పదవి లాంటిది పార్టీలో ఎందుకు ఇప్పటిదాకా రాలేదు? అసలు నాకు తెలియని వాళ్ళు లేడు టీడీపీలో, ఈ జిల్లాలో తెలియని ఎమ్మెల్యే లేడు. ఎగ్జాక్ట్లీ. 82 నుంచి మీకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే మీరు గనక ఒక మాట అడగాలే కానీ డెఫినెట్లీ అయిపోతుంది ఆ పని. అసలు ఆ పదవి అనేది నాకు, మనం పోటీ పడి లాక్కోవాలి, మనం రేసులో ఉండాలి. నేను ఫైనాన్స్గా ఫైన కూడా ఎప్పుడు మా తండ్రి గారు నన్ను అడ్డుపట్ల, నువ్వు తిరగొద్దని కానీ పార్టీలో. ఆయనకు కూడా ఎన్టీఆర్ కాబట్టి ఇష్టం కాబట్టి, మా విలేజ్లో పార్టీ సింబల్తో దిమ్మ కట్టింది నేనే ఆ రోజుల్లో. రోడ్డు వెండింగ్ మరి లేదు. మీరు ఎందుకు ఇప్పటికి తలుచుకుంటే మీరు ఎమ్మెల్యేనో ఎంపీనో ఏదో ఒకటి అయిపోయి ఉండేవాళ్ళు కదా ఇన్ని సంవత్సరాల్లో. మరి మీరు ఎందుకు ఇప్పటిదాకా ఒక్కసారి కూడా అటువైపు చూడలేదు? ఆ పదవి ఎందుకు మీకు రాలేదు? అది ఆ టైం అలా నడిచిపోయింది. అప్పుడు ఉండారు నాయకులు మాకు స్టార్టింగ్ నుంచి. అంటే మీకు ఇంట్రెస్ట్ లేదా అప్పట్లో? కంకిపాడు కాన్స్టిట్యున్సీ ఫస్ట్ మాది. నెహ్రూ గారు ఉండగా అక్కడ ఇంకొక ఛాన్స్ ఉండదని ఎవరు ప్రయత్నం చేసేవాళ్ళు కాదు ఆ రోజుల్లో, చేసేవాళ్ళు కాదు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ట్రై చేసేవారు వేరే వాళ్ళు. మీరెందుకు ట్రై చేయలేదు అప్పుడు?
అప్పుడు కొంచెం ఇక టైం అది అటువంటిది. ఇక అంటే ఇంకా సిస్టమ్స్ మారుస్తాం. రామారావు గారు లేరు, ఆ తర్వాత బాబు గారు వచ్చారు. అదంతా కూడా ఇప్పుడు ఇప్పుడు ఇంత దగ్గరగా లేదు అప్పుడు మనకి రాజకీయం. ఎందుకంటే హైదరాబాద్ రాజకీయం కదా అంతా కూడా, స్టేటు. అలా అప్పుడు ఉమ్మడి రాష్ట్రం. ఉమ్మడి రాష్ట్రం. మరి అలా 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 జరిగింది. జరగడం వల్ల జరగకుండా వెళ్ళిపోయింది. అటా నడిచింది. తర్వాత ఎంతోమంది తెలుసు అది. ఈవెన్ రామ్మోహన్ గారు తెలుసు. నేను పార్టీలో లేనప్పుడు కూడా గాంధీ గారి పార్టీలో లీడర్ అని, లీడర్గా వ్యవహరించేవాడని, చాలా డామినేషన్గా ఉండేవాడిని. నేను చెప్పిందే వేదవగ్గా ఉండేది కొంతమంది లీడర్స్ దగ్గర. శాసించేవాడిని, లీడర్ కాకపోయినా, ఎంపీ ఎమ్మెల్యే కాకపోయినా కూడా నేను నా మాటే మాటలాగా ఉండేవాడిని. చాలామంది తెలుసు అది. చాలామందికి జగ్గేపేటలో ఫస్ట్ ఇచ్చింది లోకేశ్వరరావు, స్టార్టింగ్. అర్థమైంది. అలాగే బందరు. ఇవన్నీ కూడా ఆ రోజుల్లో నాయకులు వేరు. అసలు ఆ రోజుల్లో ఆ క్వాలిటీ వేరు. అసలు ఆ రోజుల్లో రాజకీయం వేరు. ఇంత చూసిన మీకు రాజకీయానికి ఎప్పుడన్నా బాధేసి అమ్మో ఈ రాజకీయాలు నా వల్ల కాదు అని మనసు ఇరిగిపోయిన సందర్భం ఏదైనా ఉందా? మనసు ఎరగలేదు. కానీ ఎప్పుడైతే మర్డర్ కేసు పెట్టారో ఉమ్. ఇంట్లో వాళ్ళు బాధపడుతుంది చూసి, అయ్యో, అవును. పిల్లల భవిష్యత్తు ఏమవుద్ది, డబ్బులు పోవడం కాదు అని అనిపిస్తే కొంచెం తగ్గాను నేను. అప్పుడు మీరు యాక్టివ్గా ఉండడం తగ్గారు. నేను పోరంకి గ్రామం నుంచి విజయవాడ వచ్చేసా, వచ్చా. పిల్లల చదువు అనే వంక పెట్టుకుని. మీ అంతటి మీరు వాలంటరీగా డబ్బు కూడా ఖర్చు అవుతుంది. రాజకీయంలో యాక్టివ్గా పెత్తనం చెల్లించాలంటే నాకు తెలిసి ఎంతమంది పార్టీలో డబ్బు ఖర్చు పెట్టుకుని అయిపోయారు. అవన్నీ కొన్ని చెప్పకూడదు పార్టీ పరంగా మీకు. ఇప్పుడు మనం ఒక లైన్లో ఉండి ఒక లైన్లోకి వెళ్ళిపోతున్నాం. మీరు చేస్తానికి 1 by 1 లేదు మంది. ఇప్పుడు అంతా మిక్సింగ్ అయిపోతుంది. అంతా కూడా ఇటు అటు. మన టెంపుల్ వ్యవహారం చైర్మన్ బాలకృష్ణ గారు అన్ని మళ్ళీ మీ గురించి పూర్తిగా తెలుసుకునే అవకాశం ఇవ్వండి సార్ మాకు కూడా. మళ్ళీ పార్టీలోకి వచ్చేసాం మనం. వినారా? ఎస్. ఈ తెలుగుదేశం పార్టీ ఎంతో మంది దీన్ని కత్తులు బరుసులతో పొడుచుకుంటే రక్తం కారుకుంటా బతుకుతా వచ్చింది ఈ తెలుగుదేశం. అంత స్ట్రాంగ్ ఎన్టీఆర్ గారు పెట్టిన తెలుగుదేశం. ఆయన స్లోగనే అట్టడుగు వర్గాల ప్రజల కోసం వచ్చాడు ఆయన. ఆయన ఏమన్నాడు మనతో? కూడు గూడు గుడ్డ. మరి ఆ రోజుల్లో లేని వాళ్ళు, అట్టడుగు వర్గాల వాళ్ళు తల్లిదండ్రులు సరైన బట్ట కూడా ఇవ్వకపోతే చిరిగిపోయిన పట్టలో గుడిసె ముందు కూర్చునే వాళ్ళు 70-80 ఏళ్ల ముసలాళ్ళు. అవన్నీ తెలుసు ఆయనకి. ఆయన అన్నేళ్ళు నటిస్తాం వల్ల పేదవాడు ఏంటో, రిక్షా వాడు ఏంటో, ఆటో వాడు ఏంటో, లారీ డ్రైవర్ ఏంటో అన్నీ తెలుసు. అన్నీ నటించాడు ఆయన. అన్నీ నటించాడు. రిక్షా వాడికి కష్టం ఏంటి, రిక్షా తొక్కుతా అన్నీ తెలుసుకున్నాడు ఆయన. లారీ డ్రైవర్ సినిమా తీశాడు. లారీ డ్రైవరు వాళ్ళ జీతాలు ఎంత ఉంటుంది, వాళ్ళ కష్టం ఏంటి, అంత అవగాహన ఇచ్చాడు ఆయన రాజకీయాల్లోకి. ప్రతి పాత్రలో ఎన్టీఆర్ గారిని చూస్తామండి మనం. ఇప్పటికీ ఈ తరం కూడా చూసి నేర్చుకునేటటువంటి వాళ్ళ కోసం పుట్టింది. వాళ్ళ కోసం పుట్టింది ఈ తెలుగుదేశం పార్టీ. అసలు ఎవరికి ఇప్పుడు ఉండే వాళ్ళకే ఎప్పుడు పెట్టాడు, ఏ రోజు పెట్టాడు, ఎక్కడ పెట్టాడు చాలా మందికి తెలియదు. అంతా 10 ఏళ్ళు 15 ఏళ్ల క్రితం వచ్చిన వాళ్ళు అంతా మంత్రులు, ఎంపీలుగా ఉన్నారు. అదే అనిపిస్తుంది నాకు మిమ్మల్ని అడిగాలని. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్తో లాన్లో ఆయన పార్టీ పేరు నిర్ణయించాడు. 100 మంది పిల్లలతోనే పార్టీ. పెద్దాళ్ళు ఏమి రాలా. 100 మంది నా వయసాళ్ళు, నాకన్నా కొంచెం పెద్దాళ్ళు, ఒక 5 ఎమ్మెల్యేలు పక్కన పెట్టుకుని ఆయన మన పార్టీ ఇది, తెలుగు వారం, మన తెలుగుదేశం, తెలుగువాడికి పేరు కోసం మద్రాసి అని పిలుస్తారు మనని, అట్ట కాదు మన నిరూపించుకోవాలి, గుర్తింపు ఉండాలి, మన పార్టీ పేరు సింబల్ చెప్పాడు ఆయన. అప్పుడే ఫిక్స్ అయిపోయారా? చక్రం, నాగలి, ఇల్లు, దానికి చెప్పాడు. ఇల్లు అంటే ఏంటి, ఇల్లు గుర్తు లేనివాడి కోసం, చక్రం ఇండస్ట్రీస్, నాగలి రైతు కోసం, ఇది సింబల్ మంది అన్నాడు ఆయన. మాకు అసలు అర్థం కాల. తెలుగుదేశం పార్టీ అంటేనే మాకు ముందు ఎక్కల. ఏంటి తెలుగుదేశం పార్టీ అంటున్నారు రామారావు గారు అని. ఈవినింగ్ 5 o'clock నువ్వు ఎమ్మెల్యే క్వార్టర్స్ లాన్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా చిన్న బాల్కనీ ఉంటుంది, ఒకళ్ళే నిలబడే బాల్కనీ నిలబడి అందరూ చూస్తున్నారు. పిల్ల తుతుకుళ్ళంతా వచ్చారా ఎక్కడి నుంచో, ఎన్టీ రామారావు ఇది పార్టీ పేరంట నిర్ణయిస్తున్నాడు అని. అంతే. ఆ ముహూర్తం, ఆ టైము 1 monthలో రాష్ట్రం అంతా దావానలాగా స్ప్రెడ్ అయిపోయింది. అసలు అటువంటి ఎవరు పార్టీ పెట్టినా మీరు చూడలేరు కూడా. అలాంటి పార్టీలో నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్త అయినటువంటి మీకు మీ జీవితం మీకు ఏం నేర్పించింది గాంధీ గారు? నమ్మకం ఉండాలా పార్టీ పట్ల, లేదా పార్టీకి మీ పట్ల, లేదా పదవి ఉండాలా ప్రజల్ని సేవ్ చేయాలంటే? పదవి కాదు, మీ జీవితం మీకు నా జీవితం నేను వేస్ట్ అయింది అనుకోవట్లా. ఒక నెంబర్ 1 పార్టీలో ఉన్నాను, గర్వపడుతున్నా. దోసుకునే పార్టీ కాదు, మర్డర్ చేసే పార్టీ కాదు. మీకేమిచ్చింది మీ పార్టీ? ఇవాళ కూడా మీరు చూడండి,
ఈ పార్టీలో అరాచకం చేస్తామంటే కానీ, పవర్ ఉంది కదా అని కొడతామంటే కానీ, ఇళ్ల మీద పెట్టి కొడతామంటే కానీ ఇవాళ సిబిఎన్ గారు ఒప్పుకోడు. 100%. ఈ రోజే కాదు, ఎన్టీఆర్ గారు కూడా ఒప్పుకోరు. ఆ రోజున ఒప్పుకునేవాడు కాదు ఆయన. చాలా ఉదాహరణలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో కేసులు పెట్టిన కేసు చాలా ఉన్నాయి. అంటే పార్టీ పట్ల మీకంత వల్లమానిన ప్రేమ ఉంది, నాకు అర్థమవుతుంది. పార్టీ గాంధీ గారికి ఏమిచ్చింది అని అంటే అందరికి ఇవ్వలేదు పార్టీ. కొన్ని లక్షల మంది కార్యకర్తలుగా పార్టీ పదవి ఇవ్వగలదా? మీరు చెప్పండి. మెచ్యూర్డ్ ఆన్సర్ అండి అసలు. మీరే చెప్పండి. ఎంతో మంది అభిమానులు ఉంటే అందరికి నేను ఇది చేశా నాకేమొచ్చింది అని ఆలోచించే రోజుల్లో ఆలోచించుకుంటే అవుతాం సార్ రాజకీయాల్లో. సూపర్. అసలు ఇది కదా నేర్చుకోవాలి ఈ తరం. మిమ్మల్ని చూసి ఇది కదా నేర్చుకోవాలి ఈ తరం. మనం రథం లాగే వాళ్ళందరికీ పుణ్యం దక్కుద్ది అనుకుంటాం, దక్కదో. ఈ పార్టీ అనే రథచక్రాల కింద నలిగిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు తెలుసా మీకు? పార్టీ మీటింగ్ కోసకెళ్ళి చచ్చిపోయిన ఉన్నారు. మొట్టమొదటి అధికారం రాకుండానే విజయవాడ మహానాడు, విజయవాడ భారీ మీటింగు, ఎన్టీ రామారావు గారు డైలాగ్ తెలుసా మీకు? మీరు చెప్పండి. నేల ఈనిందా, ఆకాశం పగిలిందా, చిల్లు పడింది అనగానే ఎట్ట అరిసేవాళ్ళు. ఆ రోజు రాత్రి 11 గంటలకి లారీలో అవినిగడ్డ వెళ్తుంటే ఎంతో మంది చచ్చిపోయారు యాక్సిడెంట్ అయ్యి. అట్ట ఎంతోమంది పార్టీ మీటింగ్లకి, పార్టీ యాక్టివ్గా ఉన్నప్పుడు ఎలక్షన్లో, ఈ మధ్యకాలం మొన్న ఎలక్షన్లో కూడా చంపైపోయారు కదా. ఎన్నో చాట్ల చంపేస్తూ ఉంటారు కార్యకర్తల్ని. మరి వాళ్ళందరికన్నా నేను చాలా బెటర్ కదా సార్. నిజంగా నేను బతికున్నాను. ఎంతో మంది చచ్చిపోయారు, చాలా నేర్చుకోవాలి సార్. ఎంతో మంది డబ్బు అయిపోయింది, వాళ్ళకేం ఇవ్వలేదు. నేను ఇన్ని సంవత్సరాలు పనిచేశా, నాకేంటి, నా కుటుంబానికి ఏంటి, నాకెంత వచ్చింది అని ఆలోచించకుండా నిస్వార్థంగా చేస్తే ఎప్పటికైనా మంచి జరుగుతుంది. ఆ పార్టీ మనకు అండగా ఉంటుంది అని చూపిస్తున్నారు సార్ మీరు. ప్రతివారు స్వార్థం కోసం పనిచేస్తే పార్టీ పైకి రాదు. బాపా. సార్, ఇప్పుడు కమింగ్ టు మీరు దుర్గగుడికి చైర్మన్ గా పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత సార్, ఫస్ట్ డే మీరు చైర్మన్ గా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత దుర్గగుడికి సంబంధించి నేనైతే నా పదవి కాలం ఉన్నంత వరకు ఈ పని చేస్తా అనేది ఒకటి అనుకొని ఉంటారు కదా సార్. అది ఈ వాటికి ఎంతవరకు నెరవేర్చారు? అసలు దాని స్టేటస్ ఎక్కడ దాకా వచ్చింది? ఫస్ట్ డే నేను ఇది చేయాలి, అది చేయాలనుకోలే. వచ్చాం, ఆ రోజు స్టేజ్ మీద ఫంక్షను, మెంబర్లంతో పాటు ఫ్యామిలీలతో దర్శనం చేసుకున్నాం. హెవీ రష్. మధ్యలో స్టాఫ్ చెప్పారు, ఇంతకుముందు ఏ చైర్మన్ ప్రమాణ స్వీకారం ఎంత రిచ్గా, ఎంత కిటకిటలాడిపోతూ నన్ను నడనేవాళ్ళ జనం. బొకేలు ఇచ్చేవాళ్ళు, షాలువాలు చెప్పేవాళ్ళు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ. పైగా మీరు 42 years ఇండస్ట్రీ టీడీపీ పార్టీలో వచ్చి నన్ను ఆస్వాదించి హద్దుకున్నారు. కావాలని వచ్చారు. మీరు చెప్పారు ఇందాడ మా ఊరు పోరంకి బోడే ప్రసాద్ ఎమ్మెల్యే కూడా వచ్చాడు. అచ్చా. లోకల్ మంత్రి వచ్చాడు, కొల్లు రవీంద్ర గారు వచ్చాడు, పార్థ సారథ గారు వచ్చాడు. ఇటువంటి వాళ్ళంతా వచ్చారు. దే ఆర్ వెరీ హ్యాపీ. నాకు నేను ఒక్కసారి వెళ్లకుండా ఫోన్ చేసి అడిగితే ఈ జిల్లా మొత్తం లెటర్లు ఇచ్చారు. జిల్లా మొత్తం, జగ్గేపేట దగ్గర నుంచి బందర్ ఎంపీ కూడా, దేనికి సంబంధించి ఆయన జనసేన. ఎందుకు అనిపించింది లెటర్లు కూడా పెడదాం, ట్రై చేస్తే గట్టిగా ట్రై చేయాలి. జనసేన ఎంపీ గారు కూడా తెలుసుకుని, సార్ ఇతను 40 ఏళ్ళ నుంచి ఉంటున్నాడు అని అంటే, బాలశౌరి గారు కూడా నాకు లెటర్ ఇస్తే అధిష్టానం అడిగింది, జనసేన ఎంపీ గారు కూడా ఇచ్చాడేంటి లెటర్ నీకని. మీ ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉంది సార్. సార్ ఊరికనే ఇస్తారా ఎంపీ గారు, నేనేంటో తెలుసుకుని ఇచ్చారు అని చెప్పారా మీరు? ఇచ్చారు వాళ్ళు. ఇవన్నీ చూసుకున్నారు నా ప్లస్లన్నీ. నెల వెరిఫై చేశారు నన్ను. చంద్రబాబు నాయుడు గారు ఒక పదవి ఇచ్చారంటే ఆషామాషిగా వేగ్గా ఎవరో తెలుసుకునే ఇస్తారు. అర్హత ఉందా, ఎంత కష్టపడుతున్నారు, ఏం చేస్తారు అనే ట్రాక్ రికార్డ్ ఏంటి మొత్తం చూస్తారు ఆయన అంతా. అసలు నా కేసులు, నా వ్యవహారం బహుశా అధిష్టానికి తెలియదు. అది నేను చెప్పలా, రాయలు ఎక్కడ ఇవ్వలేదు. ఈ లెటర్ మాత్రం ఇచ్చాను. ఎప్పుడో అవకాశం వచ్చిన రోజున నేను చెవులో ఒక మాట వేయాలని బాధ్యత నాకుంది. నేను ఎంత ఇబ్బంది పడ్డానో. బాలకృష్ణ గారికి చెప్పారా ఈ విషయం ఎప్పుడన్నా? మనసు కష్టపెట్టుకున్న తెలుసా? షేర్ చేసుకుంటారు మీరు. బాగా కష్టపడ్డాడు, చాలా ఇబ్బందులు పడ్డాడు పార్టీలో అని తెలుసు ఆయనకి. సరే, ఒకటి చెప్పండి, దుర్గగుడికి చైర్మన్ గా మీరు ఆ బాధ్యత తీసుకున్నారు, మీరు ఇప్పుడు ఆ పొజిషన్ లో ఉన్నారు. వాస్తవానికి దుర్గా టెంపుల్ చైర్మన్ అని అంటే అదొక సెరిమోనియల్ పదవి లాంటిదే అని. టెంపుల్ ఈవోకి చైర్మన్ కి ఎప్పుడూ పడదు. మీ విషయంలోనే కాదు, అనాదిగా వస్తున్నటువంటి అదొక వ్యవహారం అయిపోయింది, ఎప్పుడూ పడవు.
నిజంగా గనక ఇది సెరమోనియల్ పదవి కాకపోతే ఒక సిస్టమ్ ని మార్చేటటువంటి అంత రైట్స్ మీకు ఉన్నాయా సార్? మీ పదవికి ఉందా సార్ ఆ బాధ్యత? చైర్మన్ ఈజ్ చీఫ్ నా ఉద్దేశం. పర్ఫెక్ట్. అమ్మ నాకు తెలిసి ఏ టెంపుల్ అయినా అంతే. అసలు ఎందుకు వస్తాయి సార్ డిఫరెన్సెస్? మీరు అందరూ పనిచేసేది టెంపుల్ వెల్ఫేర్ కోసమే కదా. కరెక్టే, ఇద్దరు అలా అనుకోవాలిగా. నేను పైన నేను ఆఫీసర్నని, నేను చైర్మన్ అని ఇద్దరు అనుకున్నప్పుడు ఇద్దరు ఎవరో ఒకళ్ళన్నా కాంప్రమైజ్ అవ్వాలి. ఇద్దరు అవ్వపోయినప్పుడు చెరువుదారి అయిపోద్ది, స్ప్లిట్ అయిపోద్ది, మధ్యలో పేసీలు పెడతారు. కొన్ని తప్పులు నిజంగానే ఉంటాయి, అటు ఇటు కూడా అవి పెద్ద అయిపోతాయి. ఆ టెంపుల్ అప్పుడు శుభ్రంగా మన ప్రశాంతంగా. దుర్గగుడి పరిస్థితి ఏంటి సార్? నేను నిజాయితీగా చెప్పండి. చాలా కాంప్రమైజ్ నడుతున్నా. ఇంత గొప్ప దేవాలయం చైర్మన్ అయ్యాను, నా గురించి ఎవరు మాట్లాడుకోకూడదు. ఇది రాష్ట్రంలో మన రాజధానికి అమరావతి దగ్గర ఉంది, మధ్యలో ఉంది. ఈ రాష్ట్రానికి ఇప్పుడు ప్రస్తుతానికి మధ్యలో ఉన్న దేవాలయం, పెద్ద దేవాలయం ఇది. మరి రాష్ట్రంలో రెండో దేవాలయం అంటారు తిరుమల తర్వాత. ఇది ఆళ్ళీళ్ళు ఏదో రాయడానికి నాకు ఇష్టం లేదు. అంటే మీకు నచ్చకపోయినా మీరు కాంప్రమైజ్ అవుతున్నా? ఏ విషయాలు? ఒక 2-3 విషయాలు చెప్పండి సార్. చాలా విషయాల్లో. చాలా సరిగ్గా నిద్రపోని రాత్రి కూడా ఉన్నాయి. వచ్చిన తర్వాత నేను అంత చేయటం జరుగుతుంది సార్. ఎందుకు నాకు ఇంత అన్యాయం జరుగుతుంది, నన్ను తక్కువగా ఎందుకు చూస్తున్నారు? ఒకటి జరిగితే ఒకటి రాస్తున్నారు మీడియా. ఇది ఎవరు రాపిస్తున్నారు, ఎందుకు రాస్తున్నారు? అంటే మీ మీద తప్పుడు ఆరోపణలు వస్తున్నాయి అంటున్నారా? కళ్ళంటి నీళ్ళు వచ్చే ఆరోపణలు కూడా రావని సోషల్ మీడియా, ఇవాళ సోషల్ మీడియా మిస్కులో కొంత అవినీతి పరులు వచ్చి. ఏంటి సార్ అంత మిమ్మల్ని బాధ పెట్టిన ఘటన ఏంటి? ఏం రాశారు మీ గురించి? నేను చైర్మన్ అవ్వకముందు నెల ముందు నుంచి ట్రయల్స్లో నాకు వచ్చుద్దనే నమ్మకంతో ఎగ్ కూడా తింటాం మానేసా. ఓకే. ఎగ్ కూడా ఈ రోజుకి నేను హైదరాబాద్ వెళ్ళిన ఎగ్ తిన్నాను. అంత నిష్టగా నేను భక్తుడిని. అటువంటి ఆయన నన్ను చైర్మన్ ఛాంబర్లో ఎవరి దగ్గర కిరాయికి పోయి డబ్బులు తీసుకుని ఏ లాభం కోసం చేశారో తెలియదు. ఒక సోషల్ మీడియా వాళ్ళు 6 గంటల నుండి చైర్మన్ ఛాంబర్లో ముందు కొడతాడు, గెస్ట్ హౌస్గా మార్చేశాడు. అయ్యయ్యో. ముందు చిందు. ఎంత సన్నాసైనా, ఎంత తాగుబోతైనా, ఇంత పెద్ద దేవాలయంలో ఛాంబర్లో నిత్యం నాకు 8 మంది స్టాఫ్ ఉంటారు. నిత్యం ఉదయం 9ంటికి వచ్చి రాత్రి 9ంటికి వెళ్ళాను నేను. ఆఫీసర్లు 7 గంటల నుంచి కూడా ఖాళీగా ఉంటాడని వస్తాను నా దగ్గరికి. అప్పుడు వచ్చే గెస్టులు కానీ భక్తులు కానీ తగ్గుతారు, డిస్కస్ చేయొచ్చు, ఆయనతో విషయాలు చెప్పొద్దాము ఆయన వస్తారు. అటువంటి ఛాంబర్లో కూర్చుని అని నా గురించి తప్పుడు రాతలు రాసినప్పుడు మనసు ఎంత కష్టపడుతుంది సార్. చేశారు. అది నేను కేసు కూడా పెట్టా, ఎఫ్ఐఆర్ కూడా కట్టారు. అది సిపి గారు బిజీగా ఉండండి, నేను వెళ్ళి మాట్లాడాలనుకుంటున్నా, ఇటువంటి వాళ్ళని కట్ చేయాలని. పైగా రాసిన వాడి మీద కేసు కూడా ఉంది ఆల్రెడీ అంత ముందులో. అక్కడ ఒక ఎఫ్ఐఆర్, స్మాల్ ఆర్ బిగ్. ఇంకా కొంతమంది మీద స్మాల్ ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఈ సోషల్ మీడియా ముసుగులు ఉండేవాళ్ళు. అది 2-3 సార్లు చేస్తే నేను పెద్ద పడుచుకోవాలని నవ్వుకున్నా, ఎవడు నమ్మేది కాదులేదని. ఇలా కూడా రాస్తారని నేను అనేవాడిని, రాసుకోండి మీ ఇష్టం రాసుకుని, నాకేం భయం లేదని. కానీ ఇట్లా రాస్తారని ఎక్స్పెక్ట్ చేయాల, ఇంత దారుణంగా. ఇప్పుడు అది ఎంతోమంది చూడరు, చూడపోయినా 50 మంది చూసినా, 200 మంది చూసినా, 100 మంది చూసినా దాంట్లో 50 మంది నమ్మొచ్చు కదా. 100 సార్లు ఒకే అబద్ధాన్ని చెప్తూ ఉంటే ఏదో ఒక రోజు నమ్మడం మొదలెడతారేమో. నమ్ముతారు కదా. అట్టా కూడా దేవాలయ రాజకీయాల్లో వేరు, రాజకీయాల్లో చూడటం వేరు. ఒక దేవాలయ చైర్మన్ మీద ఇటువంటి ఏదన్నా అవినీతి ఉంటే రాయాలి, ఏమైనా డబ్బు కాజేస్తుంటే రాయాలి, ఏమైనా బంగారం కాజేస్తుంటే రాయాలి. మరి ఇలా రాయటం అంటే అసలు విచిత్రంగా ఉందా నాకు. ఇది ఈవో గారి నోటీస్కి తీసుకెళ్లారా ఎప్పుడన్నా ఇదే విషయాన్ని? ఎవ్రీవన్ నో ఇట్. ఓకే. ఇన్ ద టెంపుల్ నేను ఎవరి సహాయం కోరను. పైన కూడా నేను ఓన్గా రాసుకున్నాను కంప్లైంట్, నేను ఓన్గా ఇచ్చాను. పర్ఫెక్ట్ సార్, సెల్ఫ్ మేడ్, గాట్ ఇట్. నేను మీరు వచ్చి సపోర్ట్ చేయండి, మీరు ఖండించండి అని కూడా అలా ఈ రోజు వరకు ఈవోకి ఈ రోజుకి ఆయన నన్ను అడగలా. ఎందుకంటే అందరికీ తెలుసు, మీరు అన్నట్లు ఎవ్రీబడి నోస్ వాట్ ఈస్ ద ట్రూత్. అడగాలి సార్, బాధపడుతున్నా, మీరేంటో తెలుసు, కానీ మీ మీద ఇది రాశారు. మరి ఇప్పటిదాకా అనలేదా అక్కడి నుంచి కూడా? అదే రాజకీయం, అదే మీరు చెప్పారే పడతలేదు అని. నేను చలాయించాలి. దుర్గగుడి మొత్తం టోటల్ టెంపుల్ ప్రెమిసెస్లో ఎప్పుడు 365 రోజులు ఏదో ఒక చోట కట్టడాలు జరుగుతూనే ఉంటాయి, ఏదో ఒక చోట కూల్చడాలు జరుగుతూనే ఉంటాయి.
ఏదన్నా కావచ్చు, కొత్త కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావచ్చు, ఇక్కడ నుంచి మార్చి అక్కడ మార్చచ్చు, ఏవో ఒకటి ఇట్లా ఇంజనీరింగ్ వర్క్స్ జరుగుతూనే ఉంటాయి. అంటే అసలు ఎందుకు ఇంత మారుస్తారు స్ట్రక్చర్ని? అసలు ప్రజల సొమ్ము కదా ఇదంతా, ఎందుకు మాకు చెప్పరు ఏం జరుగుతుందో అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అమ్మ ఒకప్పుడు దేవాలయం వేరు, ఉమ్, ఇవాళ లక్షల మంది వచ్చే దేవాలయం. ఉమ్, మేము వచ్చిన తర్వాత కట్టి ఏది పడేలా. ఉమ్, ఇవాళ ప్రతిదీ కూడా ముందే చెబుతున్నాం మేము, మనం కట్టామంటే 100 ఏళ్ళు దాకా కలిగకూడదు, దాన్ని ఉమ్. అడ్డు రాకూడదు, అంతే కదా, లేకపోతే ప్రజాధనం వేస్ట్ మనం అయిపోయినట్టే కదా ప్లానింగ్ సార్. తప్పు చేయకూడదు. ఉమ్, 1కి 4 సార్లు ఈ రోజు కూడా ప్లానింగ్ మేము కూర్చున్నాం ఇంజనీర్లతో, అచ్చా. అక్కడే పగలాల కూర్చున్నాయి వాళ్ళ. ఉమ్, ఇప్పుడు ఏం కట్టిస్తున్నారు సార్? ఒక్కసారి నేను ఇప్పుడు ఈ చెప్పొచ్చాను, మళ్ళీ ఒక్కసారి ఆలోచించండి. కన్విన్స్ చేద్దాం అవసరం అయితే అధికారులని, ఉమ్, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కన్విన్స్ చేద్దాం, ఉమ్, ఎంపీ గారిని చేద్దాం. ఇది మనం కట్టేది కరెక్టేనా, రేపు ఉత్సవాలకి లోపు మనం కట్టగలమా లేదా, అది ఆలోచించండి. మనం ముందు ఉందో రేపు దసరా ఉత్సవాలు. సార్ మీరు కాంప్రమైజ్ అవుతున్నారు, మీరు కలుపుకొని వెళ్ళాలని చూస్తున్నారు, మరి అవతల వాళ్ళ వైపు నుంచి కూడా అంతే ఈక్వల్ గా ఉండాలి కదా. ఎవరుండా రాపోయినా నేను తగ్గినప్పుడు కథ నడిచిపోద్ది బండి, నేను అడ్డం తిరిగినప్పుడు అడ్డం తిరిగిపోద్ది, మీ అందరూ తెలిసిపోద్ది. మీడియాకి పెద్ద రచ్చ జరుగుతుందంటాను, మీరు అంతా వచ్చేస్తారు ఆటోమేటిక్గా, నేను పిలవసరలా మిమ్మల్ని. మీరు ఎంతకాలం తగ్గుతారు? ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే తగ్గరుగా మీరు. అన్యాయం జరిగి తగ్గం, ప్రజలకి డబ్బు పోతుంటే అది అమ్మకి ఇచ్చిన డబ్బు ప్రజలది, అక్కడ తగ్గను. ఉమ్, తక్కిన విషయాల్లో తగ్గుతా, నా హోదా తగ్గుతా, నన్ను తక్కువ చూసినా తగ్గుతా, ఉమ్, ఇబ్బంది ఏం లేదు. నేను సామాన్యంగా బతికినాను, ఇప్పుడు కింద చైర్మన్ అయ్యాను కదా అని చెప్పి డామ్ డ్రీమ్ డిస్క్ అని నేను అన్నాను, తగ్గే ఉంటాను, దానివల్ల నాకు నష్టం లేదు, ఉమ్. ఏం పర్లేదు. సరే, అమ్మ ఉండిలోకి ఎంత సొమ్ము వస్తోంది, ప్రజలకి ఇదంతా ట్రాన్స్పరెంట్ గా మీరు చెప్తున్నారా సార్? యాక్చువల్గా అయితే హుండీలో డబ్బు అంతా మేము 15 రోజులు ఒకసారి లెక్క పెడతాం. ఉమ్, ఎన్నో కెమెరాలు ఉంటాయి, ఉమ్, అధికారులు ఉంటారు, ఉమ్, బోర్డు ఉంటుంది. ఉమ్. సామాన్యంగా పోనేం, మేమెంత ఎన్ని కళ్ళతో ఎన్ని కెమెరాలు చూసినా కూడా కొన్ని జరుగుతాయి. అదే ఆశ్చర్యం అనిపిస్తుంది సార్ నాకు. ఈ నగలు కనిపించట్లేదు, ఈ చోరీ జరిగింది, ఇట్లాంటి వార్తలు విన్నప్పుడు నగలు కనిపించట్లేదు అనేది ఉండదు, ఉమ్, నగలు అనేది రిటర్న్ అయిపోయి ఉంటుంది ఫైల్లో. ఉమ్, ఏ డోనర్ ఇచ్చినా కూడా అవి ఎప్పుడు తీసినా చూపించాల్సిందే. ఆ పుస్తకాల్లో నుంచి అదే పోదు ఆ రైటింగ్. ఉమ్, బుక్ నెంబర్ 1, 2, 3, 4, 5 అన్నీ ఉంటాయి కదా, ఎన్నో ఏళ్ళ నుంచి. ఆ తల్లికి వాళ్ళు కాదు, తిరుమల తిరుపతి 100 ఏళ్ళ దేవస్థానం. నుంచి ఆ తల్లికి పొలాలు ఇచ్చారు, స్థలాలు ఇచ్చారు, ఎగ్జాక్ట్లీ బంగారం ఇచ్చారు. సార్. వాటి అన్ని లెక్కలు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చెప్పినట్లుగా అమ్మవారి దేవస్థానంలో వాళ్ళు కూడా చెప్తారా సార్? ప్రజలకు అంతే ట్రాన్స్పరెంట్ గా ఉంటారా? ఎప్పుడు కూడా ఆడిటింగ్ ఉంటుంది, ఉమ్, పై అధికారులు వస్తారు, ఉమ్. వెరిఫై చేస్తారు, బోర్డు నెంబర్స్ను కూడా ఉంచుతారు అక్కడ. కానీ మా ప్రజలకి చెప్తున్నారా మీరు అన్ని అంటున్నా? అది ప్రజలకు చెప్పడానికి పబ్లిక్ టీవీల్లో చెప్పేది కాదు కదా, ఉమ్, ఈ ఎన్నున్నాయి అని. ఉమ్, జనరల్గా బుక్స్లో వెరిఫై చేసి చూపించాలి, తీయాలి, ఉమ్, క్లియర్ కట్గా ఇప్పుడు హాల్లోంచి తీయాలి. బుక్లో ఉండయిలే అని కాదు, బుక్లో 7 ఐటమ్ ఇది, ఆ 7 అక్కడ చూపించాలి. ఉమ్, అది రీసెంట్గా కూడా జరిగింది. ఉమ్, ట్రస్ట్ బోర్డు నెంబర్లు కూడా ఉంటారు, ఉమ్, అక్కడ జరగదు ఉమ్. 99%. రైట్. ఓకే, మీరు హామీ ఇస్తున్నారు, మీ మాట మీద అయితే మాకు నమ్మకం ఉంది. సార్, మీ టెన్యూర్ కంప్లీట్ అయ్యే లోపు, చైర్మన్ గా మీ పదవి కాలం పూర్తయ్యే లోపు 3 రిఫార్మ్స్ అమ్మవారి గుడికి ఇంద్రకీలాద్రి మీద నేను ఇవి చేస్తాను అని ఏమన్నా అనుకున్నారా మీరు? అమ్మా, అతి త్వరలో 1 నెలలోనే అన్నప్రసాదం బిల్డింగ్ ఓపెన్ అవుతుంది. వెరీ గుడ్. ఈ గవర్నమెంట్లో నెంబర్ 1గా ఒకేసారి 1000 మంది భోజనం చేసే ఫెసిలిటీస్ పెడుతున్నాం. హైజెనిక్గా ఫుడ్ ఉంటుంది, భక్తుల కోసం చెయ్యాలి. భక్తులకి వాష్రూమ్స్ కూడా అతి త్వరలో హైజెనిక్ ఉంచుతాం, మామూలుగా కాదు. ఇక నుంచి వచ్చే భక్తులకి అంటే లడ్డూ పోటు కూడా కొత్త బిల్డింగ్ కట్టాం, అది కూడా ట్రై చేస్తున్నాం ఓపెనింగ్ ఈ నెలలోనే అన్ని ఒక నెల వ్యవధిలో. ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆయన వస్తానంటే మా అధికారులు, మా ఎండోమెంట్ మినిస్టర్ గారు, మా కమిషనర్ గారు, మా ఈఓ అంతా కలుపుకొని ఒక డేట్లు తీసుకుని మనసులో మాట రేపు 26 అనుకుంటున్నాం. అమ్మ దయ తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా 2 ఓపెనింగ్ అయిపోతే మాకు అర్జెంట్, చాలా అవసరం. ఎవరికి ఏ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా దర్శనం చేసుకు వెళ్ళిపోవాలని నా కోరిక. అక్కడ పబ్లిక్ చాలా అవసరం సార్, చాలా చాలా. పార్కింగ్ కనీసం 1000 పార్కింగ్ కావాలి, 1000 కార్లు పార్కింగ్ కావాలి. ఇప్పుడు ఆల్రెడీ చుట్టుపక్కల కానీ రోడ్ల మీద కానీ మా దాంట్లో కానీ ఒక 1000 సుమారుగా పెడుతున్నాం. అస్సలు సరిపోట్ల, గందరగోళంగా ఉంటుంది. సరిపోవట్లేదు పక్కన పెడితే సార్, అక్కడ
సెక్యూరిటీ దగ్గర నుంచి మధ్య మధ్యలో పనిచేసే సిబ్బంది వారి దాకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైంలో ఎంత విసుగ్గా మాట్లాడతారంటే భక్తుల పట్ల వాళ్ళు చూపించాల్సిన మర్యాద ఇదేనా అని అనిపిస్తూ ఉంటుంది. చాలా హార్ష్గా మాట్లాడతారు సార్. మాట్లాడతారమ్మా. కొంతమంది కార్లు వేసుకొచ్చే వాళ్ళు హార్స్గా మాడతారు. ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడు, ఎవడరా నువ్వు, నేను ఆడు తాలూకు ఈడి తాలూకు అంటే వీడికి ఎండలో నుంచి చెర్రెక్కుతుంది. నేను బాధపడతా ఉంటా. మొన్న సమ్మర్లో ఎండలో నుంచి వాళ్ళు చెమటలు కారిపోతూ గేట్లు తీయటం అంటే ఎలా ఉండగలుగుతున్నారు? 8 గంటలు డ్యూటీ చేయలేడు. మ్మ్. ఎలా ఉంటున్నాడా? నేను అడుగుతా ఆపి, ఈ టోపీలు ఎందుకు పెట్టరు మీరు? మ్మ్. టోపీలు పెట్టండి అంట నేను. అంతేలేండి సార్, మీరు చెప్పింది కరెక్టే. రెస్పెక్ట్, గివ్ అండ్ టేక్. ఎవరైనా మనుషులే కదా, అంతేగా. టోపీలు పెట్టండి. మ్మ్. టోపీలు ఇచ్చారు కదా అంటా నేను. మ్మ్. మరి కష్టపడేవాడు తెలుసు బాధ. ఇంతమంది ఇన్ని లక్షల మందిని పంపుతున్నామంటే అమ్మ, ఎంతమంది వర్కర్స్ పనిచేస్తే, ఎంత కష్టం సార్ అసలు. ఎంతమంది క్వాలిఫైడ్ ఆఫీసర్లు పనిచేస్తే మ్మ్. జరుగుతుందమ్మా. మ్మ్. లడ్డూ ప్రసాదాలు, ఉచిత ప్రసాదాలు, భోజనాలు అవును. 5,000 ఒక మందికి సిస్టమ్ ఎంత వచ్చి disciplined వాళ్ళని గా పంపడం అంటే లేకపోతే- చిన్న విషయం. మీరు చెప్పండి అమ్మా. అవును. అసలు దసరా నవరాత్రులప్పుడు అబ్బబ్బబ్బబ్బ 20 లక్షల మంది మరి ఆ ఏం రోజున జనం సార్, ఏం అదొక జనం సార్. వేవు. మేము ఎవరో ఆపాసలు వాళ్ళే వచ్చి వాళ్ళే తోసుకుంటూ వెళ్ళిపోతారు ఆటోమేటిక్. దండం పెట్టి మూల నక్షత్రం రోజైతే అసలు చెప్పనే అవసరం లేదు. అందుకోసం అవన్నీ కట్టేది. మ్మ్. ఆటోమేటిక్ ఎంటర్ అయిపోతే జనాలు తోసుకుంటూ వెళ్ళిపోతారు. ఆ తల్లి కనపడుద్ది, వెళ్ళిపోతారు కిందకి. దర్శనం చేసుకున్నారు, వచ్చేస్తారు బయటికి. మామూలు టయాల్లో అధికారులు కష్టపడాల్సిందే. అప్పుడు కష్టపడతారు. అది తప్పదు. వాళ్ళు డ్యూటీ జీతాలు తీసుకునే వాళ్ళు చేయాల్సింది. చేయాల్సింది. అది కూడా ఒక సర్వీసే సార్, టు బి వెరీ ఆనెస్ట్ అది చెప్పాలంటే. ఇంకా కూడా సిస్టమేటిక్ రావాలి. మ్మ్. ఏ అధికారి వచ్చినా, ఏ చైర్మన్ వచ్చినా, ఏ ఎంప్లాయీ వచ్చినా సిస్టమ్ అనేది 100% ఒకే రకంగా ఉంటుంది. దాన్ని ఎక్కడా కూడా డీవేట్ అవ్వకుండా నడవాలనేది నా కోరిక. అది మీరు చేయగలరు సార్. మీ టెన్యూర్ లో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఇంకా 14 నెలలు ఉంది. మ్మ్. రేపని ఒక దేవాలయంలో system set చేస్తారు. ఇవాళ తిరిగి వచ్చాను హ్యాపీగా. రేపు వెళ్ళిన తర్వాత ఎలా వస్తానో తెలియదు. అలా ఉంటుంది అక్కడ. అంటే రాజకీయం గురించి చెప్తున్నారా లేకపోతే? రాజకీయం అక్కడ విషయాలని ఏ భక్తుడికి దెబ్బ తగిలినా కూడా గందరగోళం అయిపోద్ది. టీవీలంతా వచ్చేస్తారు. మ్మ్. చిన్న దెబ్బ తగిలితే మైండ్ ప్రశాంతత ఉండదు ఆ రోజు మనకి. మ్మ్. జనరల్గా వచ్చిన వాళ్ళ ముందు సేఫ్గా వెళ్ళిపోవాలి, హ్యాపీగా వెళ్ళిపోవాలి. వర్షం పడుతుంటేనే నేను అయ్యో భక్తులు తడిసిపోతున్నారు అనిపించింది నా మనసులో. పాపం ఇంటికి వెళ్ళాలి, చాలా దూరం అంతా తడిసిపోతున్నారు అనిపించింది. జనరల్గా వచ్చిన వాళ్ళు హ్యాపీగా వెళ్ళాలని నా కోరిక. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కూడా అదే. పెద్దగా చెప్పాలి నాకేమైనా. అందరినీ వచ్చిన భక్తుల్ని సేఫ్ గా పంపిస్తే అప్పుడే ఇంకా అసలు దానికి సక్సెస్. అందరినీ కలుపుకెళ్ళండి. భక్తుల్ని చక్కగా దర్శనం చేయించి పంపండి. నైస్ సార్, సూపర్. గాంధీ గారు, చాలా విషయాలు మాట్లాడుకుందాం మనం. అసలు ఎక్కడి నుంచో స్టార్ట్ అయిన మన జర్నీ అసలు సీరియస్ నోట్ లోకి వెళ్ళిపోయింది. Yes. సరదాగా కాస్త ర్యాపిడ్ ఫైర్, సరదాగా నవ్వుకోవడానికి చెప్పండి. కాసేపు ఆడుకుందాం. Right. ఫస్ట్ క్వశ్చన్, Hmm. బాలకృష్ణ గారు గనక సీఎం అయితే Hmm. ఆయన పోర్ట్ఫోలియోలో మీరు ఏ మినిస్ట్రీ కోరుకుంటారు? అసలు ఆయన కోరుకోడు. అసలు ఊరికినే సరదాగా ఆయన అనుకుందాం. మంత్రే కోరుకోవట్లా. ఆహా, ఆయనే ముఖ్యమంత్రి అయితే. మనసులో మాకుంది, ఆయనకి లేదు. Hmm. ఆయన అభిమానులకు ఉంది, ఆయన ఫ్రెండ్స్కి ఉంది, ఆయనకి లేదు. ఆయన నటనే వారసత్వం ఎన్టీ రామారావు ఇచ్చారు. దాంట్లో నేను ఉండాలన్న కోరిక ఆయనకి. నైస్. సో ఆయనకి ఆయన ఎందుకంటే మీద సూపర్ సీఎం Hmm. చంద్రబాబు నాయుడు గారు. Hmm. అపోజిషన్ వాళ్ళకి నచ్చపోవచ్చు. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న సీఎం, ఇన్నిసార్లు సీఎం చేసిన సీఎం ఈ రాష్ట్రంలో లేడు. అదృష్టం. అదే కాదు, క్యారెక్టర్, క్వాలిటీ, ఎక్స్పీరియన్స్, డిసిప్లిన్, రాష్ట్రం మొత్తం అవగాహన, అపోజిషన్ ఎలా చూడాలి, పార్టీ ఎలా చూడాలి, అభివృద్ధి ఎలా చూడాలి, సంక్షేమం ఎలా ఇవ్వాలి, అంత తెలిసిన సీఎం, అంత సిస్టమేటిక్ సీఎం. ఇంకా నేను వస్తాడు అని నేను అనుకోను. వస్తే వాళ్ళ అబ్బాయి రావాల్సిందే నేను అనుకుంటున్నా. వెరీ వెల్ సెట్ సార్. బాలకృష్ణ గారి మీద ఒక బయోపిక్ తీశారు అనుకోండి, మీరు అందులో ఏ క్యారెక్టర్ యాక్ట్ చేస్తారు? ఆయన నిలబడు ఇలా చెయ్యంటే అంతకన్నా ఆనందం ఏముంది. అసలు సరదాగా అనుకుందాం, ఏ క్యారెక్టర్ ఆయన జర్నీలో మీకు బాగా నచ్చినటువంటి ఏ క్యారెక్టర్ ని మీరు పోషిస్తారు? ఒక ఫ్రెండ్గా ఇదే పెట్టుకుంటాం. అసలు మీ క్యారెక్టరే సూపర్ ఉంది, ఇంకా అసలు వేరే క్యారెక్టర్ చెప్పండి. అదే కదా. ఆ? ఇప్పటి వరకు బాలకృష్ణ గారి గురించి మా ఎవరికి తెలియని చాలా విషయాలు చెప్పారు. చెప్పాను. ఇంకొక విషయం చెప్పండి సార్. చెప్పండి. చెప్పండి. మీరు చెప్పండి. మా అందరికి తెలిసిన విషయాలు ఇప్పుడు మీరు చెప్పినవి అసలు అద్భుతం. అది కాకుండా ఇంకేమన్నా ఇంకొక సీక్రెట్ ఏమన్నా చెప్పండి. చెప్పాను ఆయనకు ఓపెన్ అని. నో సీక్రెట్స్ ఆయన విషయంలో. ఆయనే అనుకోడు మనం ఏది సీక్రెట్ గా ఉండాలని. అంతా ఓపెన్. చాలా ట్రాన్స్పరెంట్ మనిషి అన్నారు కదా. ఎస్,
అంతా ఓపెన్ ఆయన. ఎక్కడైనా చాలా ఫ్రీగా ఉంటాడు ఆయన. సో అయితే మన ఇంటర్వ్యూ కంక్లూడ్ చేద్దాము Yes. గాంధీ గారు. Hmm. బాలకృష్ణ గారికి ఒక ఫ్రెండ్ గా, తెలుగుదేశం పార్టీకి ఒక నిస్వార్థంగా పనిచేసేటటువంటి ఒక కార్యకర్తగా, దుర్గగుడికి సంబంధించినటువంటి చైర్మన్ గా, ఇట్లా మీరు చాలా పాత్రలు పోషించారు, సక్సెస్ఫుల్ గా పోషిస్తూనే ఉన్నారు. అండ్ యూర్ ఆల్వేస్ దేర్. ఒక 20 సంవత్సరాల తర్వాత ప్రజలు బుర్రా గాంధీని ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలనుకుంటారు? ఇప్పుడు దాకా మీరు చేసినటువంటి పనులే కావచ్చు, మీరు ఉన్నటువంటి పొజిషన్సే కావచ్చు, ప్రజలు మిమ్మల్ని ఏ రకంగా గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారు? నాకు తెలిసి ఈ టెంపుల్లో ఎన్నో ఏళ్ళ నుంచి జనం వస్తున్నారు కదా భక్తులు, కొందరు 100 ఏళ్ళ నుంచి ఇంకా వస్తూనే ఉంటారు. నాకన్నా చిన్నాళ్ళు వస్తారు, పెద్దాళ్ళు అనేది ఇంకో 10 ఏళ్ళు వస్తారు నాకన్నా పెద్దళ్ళు, అంతకన్నా రాలేరు. అయితే మార్పు అనేది రేపు వచ్చేవాళ్ళకి, యూత్కి కార్ పార్కింగ్ వచ్చినప్పుడు అక్కడ బోర్డు చూసినప్పుడు నా పేరు ఉంటుంది. ఒకప్పుడు కార్ పార్కింగ్ లేదు అని తెలుసు అందరికీ, ఇబ్బంది అని. అలాగే నాకు ఇంకో ప్లాన్ ఉంది, ఆల్రెడీ ఇది అధికారులు పెట్టిన ప్లానే. సెకండ్ ఘాట్ రోడ్. అసలు అందరూ కూడా వచ్చే ఘాట్ రోడ్డు ఒకప్పుడు అదే ఒకే ఘాట్ రోడ్. ఎన్టీ రామారావు గారు టెంపుల్కి వచ్చి చూసి తూర్పు వైపు నుంచి దారి ఉండాలి, ఆయన ఫస్ట్ ప్రతిపాదించారు. టెంపుల్కి ఉన్న దారి దక్షిణ వైపు, ఇది కరెక్ట్ కాదు, ఇటు నుంచి దారి కావాలి అని రాజగోపురం కట్టించారు ఆయన. మహామండపం శంకుస్థాపన చేశాడు ఆయన. ఆయన చేసింది అది. ఇవాళ అందరూ నడుస్తున్నారు, తూర్పు వైపు నుంచి వస్తున్నారంటే ఎన్టీఆర్ ఆయన ప్లాన్ అది, ఆయన ఐడియా అది. దాన్ని కంప్లీట్ చేయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేశారు దాన్ని. ఇటు పక్క ఎన్టీఆర్ గారి బోర్డు ఉంటుంది, ఇటు పక్క చంద్రబాబు నాయుడు గారి బోర్డు ఉంటుంది. అదే మన లోకేష్ బాబు వస్తే చూపించా, తాతగారు నాన్నగారు అని. అట్లా చూసి నవ్వుకున్నాడు ఆయన. శంకుస్థాపన చేసిన తాతగారండి, ఓపెన్ చేసిన నాన్నగారని చూపించాను నేను. ఆ ఫోటో కూడా నా దగ్గర ఉంది, మా వాళ్ళు తీశారు. డెవలప్మెంట్ మీద మరి చంద్రబాబు నాయుడు గారు ఏం తక్కువ చేయలే. ఇవాళ కనదుర్గా నగర్ అనేది వచ్చి అట్నుంచి లిఫ్టింగ్ జనం వస్తున్నారంటే కొన్ని కోట్లు ఖర్చు అయినా కూడా ఇళ్ళన్నీ లేపించి, ఇళ్ళకి ఎంత కావాలని అంత ఇచ్చాయన, అవన్నీ ఇళ్ళు తీసి ఒక పెద్ద దారి చేశాడు ఆయన. నెంబర్ 1 వాస్తులో ఉన్న టెంపుల్ ఇవాళ, అంతకుముందు లేదు. అందరూ తెలుసు, అది అచ్చు స్వాములకి పండితులకి అందరూ తెలుసు. మరి ఆ రోడ్డు మీకు తెలుసు, ఫ్లైఓవర్ వేయాలంటే ఎన్ని ఇళ్ళు కొన్నారు అక్కడ, సాధ్యమే కాదన్నారు. అది బాబు గారు తలుచుకుంటే అసాధ్యం లేదు, సుసాధ్యమే అవుతుంది తప్ప అసాధ్యం ఉండదు అసలు. మీరు చూశారు బంగారు తెలంగాణని, హైదరాబాద్ని ఎవరన్నా ఊహించారా? ఎవరు ఊహించలా. ఎన్నో రాష్ట్రాల నుంచి వేల లక్షల మంది వచ్చి కళకళలాడిపోతుంది వాళ్ళు. అది ఇవాళ ఇండియాలోనే బెంగళూరు, మెడ్రాస్, బాంబేని తలదన్నేలాగా అయిపోయింది. రజనీకాంత్ గారు చెప్పారు, రేత్రిపూట వెళ్తే ఇది ప్యారిసా న్యూయార్క్ అనుకున్నాను అన్నాడు. ఎవరి వల్ల అది? చంద్రబాబు గారు. పక్కా చంద్రబాబు నాయుడు గారు, నో డౌట్ ఆఫ్ ఇట్. ఆయన ఇంకా చేయగలమా, చేస్తామా అనే ఆలోచన రాదు ఆయనలో. చేస్తాం డెఫినెట్ అని. ఇప్పుడు రాజధాని చూడండి, ప్రజలు తప్పు మధ్యలో ఒకసారి వదిలేశారు, మాయ మాటలకు మోసపోయి. అదే లేకపోతే ఇవాళ ఎంత డెవలప్మెంట్ ఉండేదో. కంటిన్యూస్గా ఆయన్ని, మీకు తెలుసు ఆయన క్రమశిక్షణ. 10 ఏళ్ళు ఆయన ఉంచండి, అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. 15 ఏళ్ళు ఆయనే ఉండాలి అని క్లియర్ కట్గా 4 నెలల క్రితం గుర్తుందా మీకు? ఉంచండి. మరి నేను హైదరాబాద్ అంత అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా ఇది ఇండియాలో ఒక నెంబర్ 1 రాజధాని అవుతుంది అమరావతి. తప్పు మనం చేస్తే ఆయనేం చేయలేడు. ప్రజల్లో ఉంది. ప్రజలు కుల మతాలు దేశాలు మర్చిపోయి మంచి నాయకుడు మనకు కావాలి, పనిచేసాను. ఎంత ఎంత గొప్ప విషయం ఉండేది వాళ్ళ. ఎంత అట్టడికెళ్ళిపోయిన రాష్ట్రాన్ని ఈ పరిస్థితుల్లో ఎలక్షన్లో చెప్పినవన్నీ సంక్షేమ పథకాలన్నీ కూడా 12 పథకాలు కంటిన్యూస్గా ఇస్తూ అభివృద్ధి అనేది పరుగులు తీస్తున్నాడు ఆయన. ప్రాజెక్టులు అసలు పోలవరం మళ్ళీ వస్తుందని అనుకున్నాం మనం, 1 సంవత్సరంలో అప్పచెబుతాడు ఆయన. చూడండి మీరు, ఎన్నో ప్రాజెక్టులు, ఎంతో ప్లానింగ్ ఉంది. డబ్బు ఉండాలి కానీ రాష్ట్రంలో ఏం చేయాలో ఆయన తెలుసు. సస్యశ్యామలంగా ఈ రాష్ట్రం ఉండాలంటే ఆయనకి ఏంటో తెలుసు. అవన్నీ చేస్తాడు. ఆయన మీద నమ్మకం ఉంది డెఫినెట్గా. ప్రజలు ఇక లోగడ చేసిన పిచ్చి పని ఎన్ని మాయ మాటలు చెప్పినా, ఎంత నటించినా కూడా ఇక మట్టికి మోసపోరని నేను అనుకుంటున్నాను. మీకు ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ తెలుగుదేశం పార్టీకి ప్రయాణం బీసీలు మొట్టమొదటి నుంచి వాళ్ళు గుండెల్లో పెట్టుకున్నారు ఈ పార్టీని. ఆ అట్టడుగు వర్గాలంతా కూడా గుండెల్లో పెట్టుకోమట్టి ఇది నిలబడింది ఇప్పుడు దాకా. దానివల్లే వస్తుంది.
అన్ని వర్గాలు మోసపోయినాయి లాస్ట్ టైం మాయి మాటల వల్ల. నీకేం కావాలంటే ఇస్తా, నీకేం కావాలంటే ఇస్తా, నీకేం అనటం వల్ల మోసపోయారు. ఇస్తాడో అని ఎవరైనా ఇస్తాను అంటే నమ్ముతారు ఎవరైనా. నమ్మిచ్చి గొంతు కోసి దోసుకుపోయారు ఈ రాష్ట్రాన్ని. ఇంకా అట్ట మోసపోరు ఈ ప్రజలు. నేను చెప్తున్నాను డెఫినెట్గా. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా 15 ఏళ్ళు ఆయనే ఉంటాడు. పక్కాగా ఈ రాష్ట్రం బాగుపడుద్ది. నెంబర్ 1 రాష్ట్రం అవుద్ది ఈ దేశంలోనే, షూర్. పర్ఫెక్ట్ సార్. తథాస్తు అని అనుకుంటూ ఆ అమ్మ దయ, ఆ అమ్మ ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మాకు ఈ సమయం ఇచ్చినందుకు. అండ్ అలాగే చాలా నేర్చుకోవాలనిపిస్తుంది సార్ మిమ్మల్ని చూస్తుంటే. మీకున్నటువంటి కార్యదక్షత కావచ్చు, మీకున్నటువంటి అందరితో చాలా ఓపెన్గా ఫ్రెండ్లీగా మాట్లాడే తత్వం కావచ్చు, ఎంత ఎదిగినా ఒదిగుండాలి అన్న గుణం కావచ్చు, ఇవన్నీ మీ నుంచి నేర్చుకోవాలి సార్ ఈ జనరేషన్ వాళ్ళు. థ్యాంక్ యూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఓకే, ధన్యవాదాలు.